పుస్తకం నుంచి మనం చదువుదాం. Verses 1 to 15. Chapter 1, sorry. Chapter 1. మొదటి అధ్యాయం. Verses 1 to 17. Please read it. Amen. 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 Let us pray. ప్రార్థించుకుందాం. Most gracious Heavenly Father, మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, King of kings and Lord of lords, ప్రభులో ప్రభువా రాజుల రాజా, we come into thy holy presence this morning ఈ ఉదయం మీ యొక్క ప్రశస్తమైన సన్నిధానికి వచ్చినాం. to sing praises unto thee, మీకు స్తుతులు అర్పించుటకు, to worship thee, మిమ్మల్ని ఆరాధించుటకు, to thank thee for all that thou hast done in our lives. మా జీవితాలు మీరు చేసిన సమస్తాన్ని బట్టి, Lord, we thank thee for thy word. మీ వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాను. Lord, thou art the author of this word. మీరే ఈ యొక్క పుస్తకానికి మీరే రచయిత అయినారు. Lord, we pray that thou will open our eyes to see the wondrous things in thy word. ప్రభువా, మీ యొక్క వాక్యంలో ఉన్న అద్భుతమైన విషయాలు చూచుటకు మా కన్నులను మీరు తెరవండి. Lord, give us understanding, Lord. ప్రభువా, మాకు అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి. Speak to our hearts, Lord. మా హృదయాలతో మాట్లాడండి. Lord, lead us to thy perfect will, Master. ప్రభువా, మీ పరిపూర్ణమైన చిత్తంలోకి నడిపించండి నాయన. And make us better Christians. ఇంకా మంచి అయిన క్రైస్తవులుగా మారులాగున, better citizens of the kingdom of God. మీ యొక్క పరలోక రాజ్యంలో మంచి పౌరులు అవుటకు, that when thou comest to catch up thy bride, ఎప్పుడైతే మీరు ఒక వధువుని తీసుకోవడానికి రాబోతున్నారో, that we may be a prepared people.
అయితే నాయన ఆ సమయంలో మేము సిద్ధపడిన వారముగా ఉందుము గాక. to meet you in the mid heavens. ఆ యొక్క పరలోకంలో నిన్ను కలుసుకునే సమయంలో We commit everything into thy precious hands. మీ యొక్క చేతులకే సమస్తాన్ని అప్పగిస్తున్నాము. We pray that thy Holy Spirit will have preeminence in our lives. ప్రభా మేము ప్రార్థిస్తున్నాము నాయన, మీ యొక్క పరిశుద్ధాత్మ మా జీవితాలందరికీ ముఖ్యముగా ఉండను గాక. Have the rule over us. మా మీద అధికారం కలిగి ఉండను గాక. Be our leader, our guider. అయితే మా యొక్క నడిపింపుగా నాయకుడిగా మీరు ఉండండి నాయన. And we give thee all glory and honor. మీకే సమస్త మహిమ చెల్లిస్తున్నాము. In the name of our Lord and Savior Jesus Christ we pray. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. You may please be seated. దయచేసి మీరు కూర్చోవచ్చండి. God bless you, my precious brothers and sisters. నా ప్రశస్తమైన సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We see from this book of Ruth, ఇప్పుడు మనం రూతు పుస్తకంలో మనం చూస్తూ ఉన్నాం. the prophet, he takes a picture out of this, a drama. అయితే ప్రవక్త గారి ఈ యొక్క చిత్రం యొక్క నాటకం అంతా తీసుకుని ఉన్నాడు ఆయన. And I like to take a title for this message, అయితే నేను ఈ యొక్క వర్తమానానికి శీర్షిక నేను పెట్టాలనుకున్నాను. making a decision to be a Christian. అయితే క్రీస్తులో క్రైస్తవులుగా ఉండటానికి ఒక నిర్ణయం తీసుకునటానికి వర్తమానం గురించి నేను మాట్లాడదలిచినాను. The prophet says in the message, ప్రవక్త గారు చెప్తున్నారు ఒక వర్తమానంలో, the title of the message I'll just see. The kinsman redeemer. Okay, he's speaking in the kinsman redeemer. సమీప బంధువుడు విమోచించు ఆ వర్తమానంలో బ్రదర్ బ్రానమ్ గారు మాట్లాడారు. He says, so as we read from the book of Ruth, there was a famine, chapter verse 1. It came to pass in the days when the judges ruled that there was a famine in the land. అయితే ఇక్కడ మనం చదివిన అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు. Bethlehem is the house of bread. అయితే చూస్తున్నాం బెత్లెహేం అనగా దేవుని ఇల్లు. But there came a famine. అయితే అక్కడికి కుటుంబం వచ్చిందని చెప్తున్నాడు ఆయన. The prophet says, Elimelech, his wife Naomi, and their 2 sons, they decided to go out searching for bread. అయితే ప్రవక్త గారు చెప్తున్నారు, ఎలీమెలెకు అతని భార్య అతని 2 పిల్లలు కూడా వారు ఆహారం కొరకు ఒక వెతుకుతూ వారు ఒక ప్రదేశానికి వచ్చినారు. Now, what is wrong in that? There's famine in the land. So they are going out searching, seeking for bread for sustenance, to live. అయితే దాంట్లో ఏమి తప్పు ఉంది? వారి ఒక ఆహారం కొరకు, వారి బ్రతకడం కొరకు, జీవనం కొనసాగించడానికి వారు ఆ విధంగా బయటకు వచ్చినారు వారు అక్కడికి. But the prophet says here, కానీ ప్రవక్త ఇక్కడ చెప్తున్నారు, the first mistake a Jew ever makes is to leave that land. అయితే ప్రవక్త గారు చెప్తున్నారు, మొదటి తప్పిదం ఏదైతే యూదులు చేస్తున్నారో ఆ యొక్క ప్రదేశాన్ని అనగా ఆ స్థలాన్ని విడిచటము మొదటి తప్పని చెప్తున్నాడు ఆయన. Because God gave them that land. ఎందుకనగా దేవుడు ఆ భూభాగాన్ని వారికి ఇచ్చినాడు. And when Abraham was given that land, God told him not to leave that land. అయితే అబ్రహాముకి దేవుడు ఆ యొక్క స్థలాన్ని ఇచ్చినాడు, ఆయన ఆజ్ఞాపించినాడు కూడా, నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టకూడదని. And he made a mistake Abraham made a mistake when he went down into Gerar, he got into trouble. అయితే ఆయన ఎప్పుడైతే ఆ ప్రదేశాన్ని విడిచి గేరాజ్ అనే ప్రదేశానికి వెళ్ళి ఉన్నాడో అప్పుడు ఆయన సమస్యల్లో పడి ఉన్నాడు. So a Jew is never to leave Palestine, that is his allotted land, his allotted place, his given place. అయితే ఆ యూదుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ యొక్క పాలస్తీనా ప్రదేశాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టదు, ఎందుకనగా వాగ్దానం చేయబడి ఆయన కొరకు ఇవ్వబడిన స్థలం అది. So that's what Naomi did. Because of the famine, she wandered out from the lands and went into Moab finding bread. అందుకనే ఆ కారణం చేతనే నయోమి ఆ కారణం చేతనే ఆమె ఆహారం కొరకు ఆమె అక్కడి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసింది. She didn't have to do that. అయితే ఆమె చేయనవసరం లేదు అది. Because all the rest of the Jews, they stayed back in Judea.
అయితే అక్కడ జూదేయాలోనే అక్కడ మిగతా యూదులందరూ కూడా అక్కడే ఉన్నారు. They stayed back in Bethlehem. వారు అక్కడే బెత్లెహేంలో ఉన్నారు. Bethlehem means the house of God, house of praises, house of bread. అయితే బెత్లెహేం అనగా దేవుని ఇల్లు, దేవుని యొక్క స్తోత్రం చేసే ఇల్లు, దేవుని యొక్క ఆరాధన చేసే ఇల్లు అది. So they stayed back. అక్కడ వారు నిలిచి ఉన్నారు అక్కడ. But Elimelech and Naomi and the two sons, they decided to leave the land. అయితే ఎలీమెలెకు, నయోమి వారి ఇద్దరు కుమారులు కూడా ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టడానికి ప్రారంభించారు వారు. It is so very important for a truly born again Christian అయితే తిరిగి జన్మించిన క్రైస్తవులకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే to stay, to remain in his promised land, that is the Holy Ghost. అయితే ఆయన వాగ్దానం చేయబడిన స్థలంలోనే మనం ఉండాలి. అదే ఆ యొక్క పరిశుద్ధాత్మ అయినది. When you leave God's condition and you move away, ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించినా లేకుంటే ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిలో నుంచి నువ్వు తొలగిపోతావో లేకుంటే దాటుతావో, you always get into trouble. నువ్వు ఎల్లప్పుడూ నువ్వు సమస్యలో పడతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So we see she wandered away with her husband and her two sons. They married Moabite girls. అయితే వారు అక్కడ నుంచి కదిలిపోయి అక్కడ ఉన్న మోయాబీ స్త్రీలను వారు పెళ్లి చేసుకున్న వారి కుమారులు. But though she went away from Bethlehem, from Judea, ఆ బెత్లెహేం నుంచి యూదయలోకి ఆమె వెళ్ళినా సరే, she went into a strange land, the Moabites. అయితే ఈ ఏమి తెలియని అపరిచితమైన ప్రదేశానికి, మోయాబీలు ఉండే ప్రదేశానికి వెళ్ళింది ఆమె. Moab was a cursed place. అయితే మోయాబీలు ఉండేదానికి శాపగ్రస్తమైన స్థలము. We know the history of Moab. మోయాబు యొక్క ఈ చరిత్ర మనకు తెలుసు. God cursed Moab. దేవుడు మోయాబు దేశాన్ని ఆ యొక్క ప్రదేశాన్ని శపించున్నాడు. Because it was an illegitimate child. ఎందుకనగా అక్రమంగా పుట్టిన ఆ యొక్క పిల్లలు అయి ఉన్నారు వారు. So they are going from God's promised land to a cursed land. అయితే వారు దేవుని వాగ్దానం చేయబడిన ప్రదేశం నుంచి శపించబడిన ప్రదేశానికి వారు ప్రయాణం చేస్తున్నారు. But the prophet says, ప్రవక్త చెప్తూ ఉన్నారు, if God has ordained something to be done, it will happen anyhow. అయితే దేవుడు ఒకవేళ ఏదైనా ముందుగా జరగాలని నిర్ణయించినప్పుడు అది ఏ విధంగా అయినా సరే జరుగుతుంది. We can never understand it. దాన్ని మనం అర్థం చేసుకోలేమండి. We can never reason out. దాన్ని మనము కారణం ఏంటని మనము కనుగొనలేము. We cannot go and search all the records and find out why it is happening like that. అయితే అక్కడ ఉన్న అన్ని కూడా రికార్డ్స్ అన్ని కూడా చెక్ చేసి మనం ఎందుకు ఇది జరిగిందని కనుగొనలేము. If God has ordained it, దేవుడు ఒకవేళ దాన్ని నిర్ణయించినట్లయితే it will happen anyhow. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. Praise the Lord. ఆమేన్. That's the reason I certainly believe in predestination, God's foreknowledge of things, the prophet says. అందుకనే ప్రవక్త బ్రానన్ గారు చెప్తున్నారు, అందుకే దేవుని యొక్క ప్రణాళికను, జగత్ పునాది వేయబడిన ఉన్న ప్రణాళికను నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Now, this was a lovely family. అయితే గమనించండి, ఇది మంచి ఒక ప్రేమపూర్వకమైన కుటుంబము. Elimelech means ఎలీమెలెకు అనగా అర్థము worship. ఆరాధన. Naomi means pleasant. ఆ యొక్క నయోమి అనగా అర్థము సమాధానము. So when pleasant, నిర్మలము. Very, very pleasant, very happy, Yes. joyful. Yes. That is pleasant. నయోమి అనగా ప్లెజెంట్ అనగా సంతోషము లేకుంటే నెమ్మది, ఆ విధమైన అర్థాలు వస్తాయి. So in a family, when husband and wife join together and pray, it is a pleasant worship to God. ఎప్పుడైతే భార్య భర్త ఇద్దరు కలిసి ఆరాధన చేస్తారో అది ఒక సంతోషకరమైన ప్రదేశము లేకుంటే ఆ యొక్క సమయము. But they had two sons. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. And one son's name was, we read and Mahlon. Mahlon means sickness. మహలోన్ అనగా వ్యాధి, బలహీనత. And Kilion means weary, sad. కీరి అనగా విచారము, Sad. విచారము, కష్టం. Yeah. So this was the family. అది వారి కుటుంబము. So now she has wandered away with her husband and two sons and gone and got two Moabite girls for the sons. అయితే ఇక్కడ వారి భర్తతో పాటు వారి పిల్లలతో పాటు ఆమె అక్కడి నుంచి నడిచిపోయి ఆ మోయాబీలతో అక్కడ ఉన్నారు వారు. What happened when they went away from Judea, from the promised land, from the house of bread, they go to Moab? What happened? The first thing, death strikes the family.
అయితే గమనించండి ఏం జరిగింది. మొదటగా వాగ్దానం చేయబడిన ప్రదేశం నుంచి, దేవుని యొక్క ఇల్లు నుంచి వారు బయటకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది మొదటగా గమనించినట్లయితే వారికి అప్పుడు మరణం వచ్చింది. This is not to frighten you and this is not to frighten you. అది నిన్ను భయపెట్టడం కాదు కానీ, But the prophet is admonishing us that this is what will happen. అయితే ప్రవక్త గారు హెచ్చరిస్తున్నారు, మనకు చెప్తూ ఉన్నారు ఇది జరుగుతుందని. When they went over there, death struck the family. ఎప్పుడైతే వారు అక్కడి నుంచి బయటకు వచ్చారో వారి కుటుంబాన్ని మరణము తాకింది. Worship died. ఆరాధన చనిపోయింది. The head of the family, worship died. ఆ యొక్క కుటుంబ యజమాని ఆరాధన చేసేవాడు ఆయన చనిపోయాడు. So what happened? There's no worship in the family. ఏం జరిగింది అప్పుడు? కుటుంబంలో ఆరాధన లేదు. Then the two sons, they also die. ఆ తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. Now this old woman who's made a widow, Naomi, pleasant. అయితే ఇప్పుడు ఆ యొక్క స్త్రీ నయోమి ఎప్పుడైతే విధవరాలైనది ఆమె ఆ యొక్క నిర్మలము కలగా స్త్రీ ఆమె. If you read a little below in the first chapter, she says, "Don't call me Naomi, call me Mara." అయితే అప్పుడు కింద మనం చూసినట్లయితే వచనాల్లో నన్ను నయోమి అని పిలవద్దు కానీ నన్ను మారా అని పిలవండి అని చెప్తుంది ఆమె. See what has happened? Pleasant sweetness has become bitter. అయితే ఇప్పుడు గమనించండి, ఆ యొక్క నిర్మలము, ఆ యొక్క మధురము ఇప్పుడు చేదుగా మారింది. What is the reason for this? దానికి కారణం ఏంటండి? They left the promised land. వారు వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టారు. Hallelujah. ఆమేన్. When we stay with the promised land, మనం వాగ్దాన దేశంతో ఎప్పుడైతే నిలబడతామో, when we stay with the promise of the Holy Ghost, పరిశుద్ధాత్మ వాగ్దానం చేత మనం నిలబడతామో, Acts 2:38 says, "Repent and be baptized in the name of the Lord Jesus Christ, and the gift of the Holy Ghost shall be given unto you." అయితే ప్రతి ఒక్కరు, మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందిని మీ పాపాల నిమిత్తమా అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు వాక్యం సెలవిస్తూ ఉంది. The Holy Ghost is not a gift of the 9 gifts, అయితే పరిశుద్ధాత్మ అనేది ఆ యొక్క 9 ఆత్మ ఫలాలు కాదు. but the Holy Ghost is the full gift that God is giving to his church. అయితే పరిశుద్ధాత్మ వరం అనేది దేవుడు ఇచ్చిన పూర్ణమైన యొక్క వరమైనది నీ కొరకు. Hallelujah. హల్లెలూయా. That is where the denominations miss it. that is The denominations miss it. ఇదే సంఘ శాఖల వారు కోల్పోయేది అయినది. They are happy with the 9 gifts and they have watched night meetings and fasting prayers only to receive gifts. But they don't know that the Holy Spirit himself, he is a person. He is given to you and me as a gift. అయితే గమనించండి, సంఘ శాఖల వారు ఏదైతే ఆత్మ ఫలాలు 9 వరాలు ఉన్నాయో అవే వారు కలిగి ఉండి వారు రాత్రికాల కూటాలు పెట్టుకుని రాత్రంతా పెట్టుకుంటారు, ఉపవాస కూడికలు పెట్టుకుంటారు. అదే వారు ఆ విధమైన వరాలని వారు కోరుతూ ఉంటారు వాటిని. And the prophet tells us our promised land is the Holy Ghost. అయితే ప్రవక్త బ్రానం చెప్పినారు మన యొక్క వాగ్దాన దేశము పరిశుద్ధాత్మ అని. Hallelujah. హల్లెలూయా. So this morning we should know for certain that we should never leave the path that God has ordained for us. అయితే ఈ ఉదయం మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఏదైతే మన కొరకు ఏర్పరిచిన మార్గం ఉన్నదో దాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. Whatever may come in your life, నీ జీవితంలో ఏది వచ్చినా సరే, whatever may be your situations, నీ పరిస్థితి ఏదైనా సరే, whatever may happen to you, నీకు ఏమి జరిగినా సరే, there may be sickness, నీకు అది ఒక బలహీనత అయి ఉండొచ్చు, there may be disappointments, నీకు ఒక విచారం లేకుంటే బలహీన ఏదో ఒకటి అనిపించవచ్చు, there may be failures in things that you attempt to do, నువ్వు ఏదైతే చేయవలసినదో వాటిలో విఫలమైనప్పుడు, you may have imaginations and desires which are not fulfilled. అయితే నువ్వు ఏదైతే ఆలోచనలు కలిగినో కోరికలు కలిగినో అది నెరవేరినప్పుడు don't go searching after that. దాని కొరకు నువ్వు వెతకడానికి బయటకు వెళ్ళొద్దు. You remain in the promised land. అయితే నువ్వు వాగ్దాన దేశంలోనే అలాగే ఉండు. Because when you leave God's ordained way and his ordained path, ఎప్పుడైతే నీకు దేవుడు నీ కొరకు ఏర్పరిచిన అభిషేకించిన యొక్క మార్గం కానీ యొక్క దారిగా నువ్వు తప్పుతావో, and you want to seek whatever you desire with your own ability, అయితే నువ్వు ఏదైతే నీ సొంత జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తావో, నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నువ్వు పొందుకోజాలవు. you are certain to get into trouble. నువ్వు ఖచ్చితంగా సమస్యల్లోకి పడతావు నీవు. And that trouble will be so it will be sad for you. ఆ యొక్క సమస్యలు చాలా 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 ఇబ్బందికరంగా నిన్ను బాధ కలిగిస్తాయి అవి. Now Naomi standing in that situation. గమనించండి, ఇప్పుడు నయోమి ఆ యొక్క పరిస్థితిలో నిలబడి ఉంది ఆమె. She's an old woman. She's an old woman. ఇప్పుడు ఆమె వృద్ధ స్త్రీ అయినది. And now she's a widow.
ఇప్పుడు ఆమె విధవరాలు అయినది. Now she has two widowed young daughter-in-laws. ఇప్పుడు అదే విధంగా ఆమెకి యవ్వన విధవరాల కోడళ్ళు ఉన్నారు ఆమెకి. Now she doesn't know what to do. She is confused. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమె గందరగోళంగా ఉంది. But there's news from Judea that the famine is over and there's bread, food in the land. అయితే అక్కడికి ఆమెకు ఒక విషయం తెలిసింది. ఈ జూదేయాలో ఒక ప్రదేశంలో ఆహారం ఉన్నదని తెలిసినప్పుడు వారు చూస్తూ ఉన్నారు. Because traders will be going from here to there, so they bring the news. అయితే ఇక్కడ అక్కడికి అపరిచితులుగా కొంతమంది వెళ్తూ ఉన్నప్పుడు వారు వార్త తీసుకొని వచ్చారు అక్కడికి. So now Naomi, she makes up her mind. I will go back. అయితే ఇప్పుడు నయోమి నిర్ణయం తీసుకుంది, నేను తిరిగి వెనకకు వెళ్తానని. So she wants to go back to the promised land. అయితే ఇప్పుడు తిరిగి వాగ్దాన దేశంలోకి ఆమె వెళ్ళాలని నిర్ణయం చేసుకుంది. She realizes that she has made a mistake. అప్పుడు గమనించింది ఆమె ఏమి తప్పు చేశానని. So she wants to go back to where God had already given her a portion. అయితే ఇప్పుడు ఆమె దేవుడు ఏదైతే ఆమె కొరకు ఉంచిన ఒక భాగం ఉందో అక్కడికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది ఆమె. So she decides to go back. ఆమె ఇప్పుడు తిరిగి వెనక వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది ఆమె. Now on the way back, ఆ యొక్క మార్గ మధ్యంలో now God is the prophet. He is referring to Naomi as the Orthodox Jewish church. అయితే బ్రదర్ బ్రానమ్ గారు లేకుంటే దేవుడు చెప్తున్నారు అక్కడ రూతుని ఆర్థోడాక్స్ చర్చ్ గా ఆయన Naomi the Orthodox Jewish church. చాలా విపరీతంగా ఆజ్ఞలు పాటించే నయోమిని యూదులుగా పోలుస్తున్నాడు ఆయన. Yes, and Orpal and Ruth to the New Testament Christian church. అయితే ఈ ఓర్పా రూతుని New Testament Christian church. ఓర్పాని నూతన నిబంధన విశ్వాసిగా ఆమె పోలుస్తున్నాడు ఆయన. Okay, para 61. You got it? Para 61. Okay. Very good. It's in Telugu. Yes, brother. God bless you. So now Orpal, though the prophets is referring to her also as the new Christian, but she is the lukewarm church. అయితే ప్రవక్త గారు ఇప్పుడు ఓర్పని కొత్త నిబంధన విశ్వాసగా పోలుస్తున్నా సరే ఆమె అప్పుడే నులివెచ్చనిగా ఉన్న క్రైస్తవురాలుగా ఉన్నది ఆమె. And Ruth is referring to as the true Christian church. అయితే రూతు ఇప్పుడు నూతన నిబంధన సంఘము విశ్వాసిగా ఆయన చూపిస్తున్నాడు. Now all the three are now starting to come back. Oh, Naomi wants to come back. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా నయోమి వారు కూడా అందరూ కూడా తిరిగి వెనకకు రావాలని నిర్ణయం తీసుకున్నారు. Now these two lovely daughters-in-law, ఈ యొక్క ఇద్దరు ప్రియమైన కోడళ్ళు కూడా they were really good daughter-in-laws to Naomi. నయోమికి వారు ఇద్దరు కూడా చాలా మంచి కోడళ్ళుగా ఉన్నారు. And Naomi was a good mother-in-law to them. వారికి కూడా మంచి అత్తగా ఈ నయోమి కూడా ఉన్నది. They really loved one another, cared for one another. ఒకరికొకరికి మంచిగా చూసుకుంటూ వారు ఒకరికొకరికి ప్రేమగా ఉన్నారు వారు. There was no disputes among them. వారి మధ్యలో ఎటువంటి భేదాలు లేవు. But Naomi tells the daughters-in-law, I am old and a widow. ఇప్పుడు నయోమి ఆ కోడలతో చెప్తుంది, నేను ఇప్పుడు వృద్ధులని అదే విధంగా విధవరాలని అయ్యాను. You girls are still young. You can go back to your family, to your people, and you can start your life anew. అయితే ఆమె చెప్తూ ఉన్నది, మీరు ఇంకా యవ్వనస్తులుగానే ఉన్నారు, మీరు మీ కుటుంబానికి వెళ్ళి అక్కడ మీరు ఒక కొత్త జీవితాన్ని మీ కుటుంబీకులతో మీరు ఆరంభించవచ్చని ఆమె చెప్తా ఉన్నది. Now the prophet at this juncture is saying, ప్రవక్త గారు చెప్తున్నారు 63, para 63. Each individual represents the entire Christian nation. ప్రతి ఒక్క వ్యక్తిగతంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క క్రైస్తవ జనాంగంగా వారు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. Did you know that? మీకు తెలుసా అది? నీవు in your behavior, నీ యొక్క ప్రవర్తనలో, in the way you act and what you do, నువ్వు ఏదైతే పని చేస్తావో, నువ్వు ఏదైతే చేస్తూ ఉంటావో, you represent the entire body of Christ. నీ క్రీస్తు యొక్క శరీరం అంతటిని నువ్వు ప్రతిబింబిస్తూ ఉంటావు. Not only in Telangana, ఇక్కడ తెలంగాణ మాత్రమే కాదు, not only in South India, సౌత్ ఇండియాలోనే కాదు, not only the whole of India,
భారతదేశం అంతలోనే but కాదు, the universal body of Christ. అయితే విశ్వమంతలో ఉన్న యేసుక్రీస్తు శరీరం అంతటిని నువ్వు రిప్రజెంట్ చేస్తావు. See, we may think that we are a small little church somewhere in some remote part of Telangana, in Hyderabad, in Secunderabad, in Apral. అయితే మనం అనుకుంటాము మనం ఎక్కడో ఒక మూలన ఒక చిన్న ప్రదేశంలో హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఒక మూలన ఉన్నామని అనుకుంటాము. But every individual that has taken on the name as Christian, అయితే క్రైస్తవులుగా తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిగతమైన జీవితాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా, every one of you, ప్రతి ఒక్కరు కూడా, you and I, నీవును నేనును, we each one are representing the entire body of Christ universally. నీవును నేనును ఆ యొక్క క్రీస్తు యొక్క శరీరం అంతటిని విశ్వం అంతా మనము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. Wow, what a privilege. ఎంత భాగ్యం అది, What a blessing. ఎంత ఆశీర్వాదం అది. Hallelujah. హల్లెలూయా. That is why when we meet God's children, saints who come from abroad or from other places, అయితే అందుకనే మనము వేరే ప్రాంతం నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఎవరైతే దేవుని పిల్లలు వస్తూ ఉంటారో, we are able to recognize them. వారిని మనం గుర్తించడం, we are able to have sweet fellowship with them, వారితోటి మంచి తీయని సహవాసం కలిగి ఉంటాం. because we are all members of that one body. ఎందుకనగా మనం ఆ యొక్క శరీరంలో మనం అందరం కూడా భాగస్థులమై ఉన్నాం. Hallelujah. సభ్యులమై ఉన్నాం. Prophet is saying, ప్రవక్త చెప్తున్నారు, you may say, but I am just a lay member. అయితే నువ్వు అనవచ్చు నేను కేవలం ఒక వ్యక్తిని మాత్రమే, సభ్యుని మాత్రమే అని. That does not matter. అది విషయం కాదు. When you take on that name of Christian, ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుని అనే ఒక నామం తీసుకుంటావో, you represent Christ and his church. అయితే క్రీస్తును అదే విధంగా సంఘాన్ని నువ్వు ప్రతిబింబిస్తావు. So therefore, అయితే అప్పుడు you should live like that. నువ్వు ఆ విధంగా జీవించాలి. You should live like that. నువ్వు ఆ విధంగానే జీవించాలి. If you say you're a Christian, నేను క్రైస్తవుడని క్రైస్తవురాలని నువ్వు అంటే, you cannot write a placard and say I am Christian, I am Christian on front and back. అది ఎలాగంటే ఒక ప్లకార్డ్, ఒక అట్ట మీద ఒక పేరు రాసుకొని నేను క్రైస్తవుడిని అన్నట్టే మాత్రం కాదు. The people seeing you, ఎవరైతే ప్రజలు నిన్ను చూస్తారో, hallelujah, హల్లెలూయా, the people who are associated with you, నీతో పాటు ఎవరైతే భాగస్తులుగా ఉన్నారు నీతో పాటు, they should say he is a Christian. అయితే వారు చెప్పాలి నీవు క్రైస్తవురాలవని. The early Christians did not propagate that they are Christians. అయితే ఆదిలో ఉన్న క్రైస్తవులు ఎవరు కూడా నేను క్రైస్తవులని వారు ఎప్పుడు చెప్పుకోలేదు. The Bible says in Antioch, అయితే బైబిల్లో చెప్పబడింది అంతియోకలో the believers were first called Christians. అయితే అక్కడ విశ్వాసులు మొదటగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. How were they called Christians? అయితే వారు ఏ విధంగా పిలువబడ్డారు క్రైస్తవులని? Why were they called Christians? ఎందుకు వారు క్రైస్తవులని పిలువబడ్డారు? Because when the people outside saw them, అయితే బయట ఉన్న ప్రజలు వారిలో ఉన్నది చూస్తూ ఉన్నారు. they were able to see Christ reflected in their lives. అయితే వారు చూస్తున్నారు, గమనిస్తున్నారు క్రీస్తు వారిలో ప్రతిబింబిస్తున్నట్టుగా. So their lives was representing and reflecting the word Christ. అయితే చూడండి, గమనించిన ఆ ప్రజలు ఎవరైతే వారు జీవిస్తున్నారో అప్పుడు వాక్యము లేకుంటే దేవుని యొక్క చిత్రాన్ని వారు ప్రతిబింబిస్తున్నారు. అప్పుడు వారు గమనించున్నారు. So as a Christian, అయితే క్రైస్తవులుగా you should live like gentlemen and ladies. అయితే మంచి జెంటిల్మెన్ లేడీస్గా మీరు మంచిగా ప్రవర్తించాలి. Not all are gentlemen. All are men, all are women, but not all are gentlemen and not all are ladies. అయితే అందరూ జెంటిల్మెన్ లేకుంటే లేడీస్గా పిలువబడటం కాదు, కానీ కొంతమంది లేడీస్గా, కొంతమంది అదే జెంట్స్గా మంచిగా ప్రవర్తించే వారిగా పిలువబడతారు. He is advising us, don't never do things of the world. అయితే ఆయన హెచ్చరిస్తున్నాడు, లోకపు చేసిన కార్యాలు చేయకండి. Because the whole eyes of heaven and earth is cast on you. అయితే పరలోకం అదే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేవుని యొక్క దృష్టి నీ మీద దృష్టి ఉంచున్నది. To see what you are representing. You are called to represent that one thing. అయితే నువ్వు ఆ ఒక్క విషయము నువ్వు ప్రతిబింబించడానికి అనగా దాని కొరకు నువ్వు రిప్రజెంట్ చేయడానికి నువ్వు పిలువబడ్డావు. You are called to represent, when you take on the name Christian, you are called to represent Christ and his church. ఎప్పుడైతే నువ్వు క్రైస్తవునిగా పిలువబడతావో అప్పుడు నువ్వు దేవుని యొక్క క్రీస్తుని ఆయన వాక్యాన్ని నువ్వు ప్రతిబింబించే వాడిగా పిలువబడ్డావు. So now he is encouraging us, no matter how weak or how small you are. అయితే ఇప్పుడు ఆయన మనని ప్రోత్సహిస్తున్నాడు, నువ్వు ఎంత పెద్దవాడవైనా చిన్నవాడవైనా, you may be a lay member. Lay member, ordinary member in the church. నువ్వు ఏదో నార్మల్ వ్యక్తివైనా సరే, you may be only sweeping the floor.
నువ్వు ఇక ప్రదేశాన్ని నువ్వు ఊడ్చే వారవైనా సరే, You may be doing only the cooking. నువ్వు కుకింగ్ లో ఉన్న వారవైనా సరే, You may be doing the washing. మీరు వాషింగ్ చేసే వారైనా సరే, Oh, I am nothing. ఓ నేను ఏమి లేను అని అనుకున్నా సరే, But he says, hold your head up right. Hallelujah. చెప్తున్నా మీ తల పైకి ఎత్తండి అని. Hold your head up మీ తలను పైకి ఎత్తండి, because you are a Christian. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడవు. Hallelujah. హల్లెలూయా. So now we're coming back to the story. Naomi, she wondered. She's telling her daughters-in-law, why has the hand of the Lord been so cruel to me, my daughter-in-laws? అయితే ఇప్పుడు ఆమె చెప్తుంది, నయమి చెప్తుంది, ఎందుకు దేవుని యొక్క హస్తము నాకు చాలా బాధకరంగా నాకు ఉన్నది అని. God has cast me out. I am an outcast. నేను ఇప్పుడు దేవుడు నన్ను బయటకు విసిరేశాడు, నేను బయట వేయబడ్డాను. I don't know what I ever done, but now I am an outcast. నేను ఏం చేస్తున్నా నాకు తెలియదు ఇప్పుడు, కానీ నేను మాత్రం ఇప్పుడు బయట వేయబడ్డాను. How many times Israel would have cried like that? Oh, why am I in this situation? Why am I in this position? అయితే ఎన్నోసార్లు ఇశ్రాయేలీయులు అనుకుని ఉండొచ్చు, ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను, ఎందుకు నాకు ఈ సమస్యలు, నేను ఏం చేశానని వారు అనుకుని ఉండొచ్చు. Israel was cast out so many times by the Lord. ఆ విధంగా వారు చాలా సార్లు వారు బయటకు వారి యొక్క బాధను చెప్పుకొని ఉండొచ్చు. It was something that they could not understand. ఏదైతే ఉన్నదో వారు అర్థం చేసుకోలేనిది. Naomi could not understand what's the reason for her present condition. అయితే వారికి ఉన్న ఆ యొక్క ప్రస్తుత పరిస్థితి యొక్క కారణం ఏమిటో నయోమికి తెలియదు. But God was working his program. దేవుడు తన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Romans 8:28. All things work together for good అయితే to them that love the Lord, who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు జరుగును ఆ యొక్క వాక్యానుసారముగా. Finished. Romans 8:28. I don't know. Amen. Hallelujah. 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 So God, he has not forgotten his promise. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన. In Jeremiah chapter 10 or 11 he says, I know the thoughts that I have for you. అయితే ఇర్మియాలో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నాకు నీ పట్ల ఉన్న ఆలోచన నాకు ఏమైనా తెలుసు అని ఆయన చెప్తున్నాడు. They are not for evil, they are for good. వావి చెడుకు కాదు కానీ మంచి కొరకే అయి ఉన్నాయి. If God has called you, దేవుడు నిన్ను పిలిచినట్లయితే, if God has chosen you before the foundation of the world, జగత్ పునాది వేయబడక ముందు దేవుడు నిన్ను ఎన్నుకున్నట్లయితే, whatever be your life here on this earth, ups and downs, ఈ యొక్క భూమి మీద నీ యొక్క పరిస్థితి లేకుండా నీ యొక్క జీవితం కింద మీద అయినా సరే, he has not forgotten you. ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోలేదు. He says, I will never leave you nor forsake you. నిన్ను ఎన్నడూ విడవలేదు ఎడబాయనని చెప్పాడు. Amen. Hallelujah. హల్లెలూయా. He is not a God that tells lies. He is not a man to tell lies. ఆయన అబద్ధాలు చెప్పేటువంటి మనిషి కాదు ఆయన. Amen. ఆమేన్. So Orpah was a lukewarm church. ఓర్పా యొక్క నిలువెచ్చగా ఉన్న సంఘశాఖ అయినది. Now he is just describing Orpah for a few minutes. ఆయన ఇక్కడ కొన్ని నిమిషాలు ఓర్పా గురించి వివరిస్తున్నారు బ్రదర్ బ్రానమ్ గారు. Oh, Naomi is telling her daughter-in-law, please you go back. ఇప్పుడు ఆమె చెప్తూ ఉన్నది, సరే నువ్వు తిరిగి వెళ్ళిపో, I cannot take care of you. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోలేను, I am also old, నేను కూడా వృద్ధురాలని, and I am also a widow. నేను కూడా అదే విధంగా విధవరాలని. According to the law of Israel, ఇశ్రాయేలుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం, if a son is married and he dies, ఒకవేళ కుమారునికి పెళ్ళైన తర్వాత ఆయన చనిపోయినట్లయితే, the younger brother has to marry that woman. ఆ యొక్క తర్వాత ఉన్న సహోదరుడు ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకోవాలి, to bring forth a generation. ఆ యొక్క వారి యొక్క జనాంగం కొనసాగటానికి ఆ విధంగా చేయాలి. But now I am old, నేను ఇప్పుడు వృద్ధురాలిని. and even if I should get married and get a child, ఒకవేళ నేను మరలా పెళ్లి చేసుకొని కుమారుని కన్నా, by the time the child grows up, you will become old women. You cannot wait. వారు వెతికి వారు మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు మీరు ఎదురు చూడలేరు, మీకు ఆలస్యం అవుతుంది. So you go back to your land. మీ యొక్క దేశానికి మీరు వెళ్ళండి, You go back to your people. నీ యొక్క ప్రజల యొద్దకు నీవు వెళ్ళు, You go back to your family, నీ కుటుంబానికి యొద్దకు నీవు తిరిగి వెళ్ళు, and you seek a new life. నువ్వు ఇంకొక కొత్త జీవితాన్ని ఆరంభించు. So Orpah says, oh, that sounds pretty good. అయితే ఓర్పా అంటుందా, సరే అది చాలా బాగుంది. So she kissed her mother-in-law and returned back again.
అప్పుడు ఆమె తన అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి తన యొక్క దారిలో ఆమె వెళ్ళిపోయింది తిరిగి. That is the type of a lukewarm church believer. అదే నిలువెచ్చగా ఉన్న విశ్వాసి యొక్క సంఘశాఖ యొక్క విశ్వాసి యొక్క జీవితమైనది. Who will say, I believe Jesus to be the Christ. అయితే వారు ఇలాగ చెప్తారు, యేసుక్రీస్తు Believe Jesus to be the Christ. Jesus is Christ. అయితే వారు చెప్తారు యేసే క్రీస్తు అని లేకుంటే దేవుడు అని వారు నమ్ముతారు అని చెప్తారు. And then turn around and go into the world and live all sorts of lives. అయితే అక్కడి నుంచి తిరిగి వెరిగి వారు లోకం వైపు చూసి అన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Like a dog going back to its vomit. అయితే వారు తిరిగి ఆ నిలువెచ్చని జీవితంలోకి ఆ యొక్క సంఘంలోకి వెళ్తారు. Now Orpal, she takes a decision. ఇప్పుడు ఓర్పా తన యొక్క నిర్ణయాన్ని తీసుకుందామే. She returned to her gods. ఇప్పుడు వారి యొక్క ఆమె యొక్క దేవుళ్ళకి వద్దకు ఆమె వెళ్ళింది. What do we think when she returned to her people, to her gods? We think she's going and falling and worshipping before an idol, isn't it? That's our understanding. అయితే మనం అనుకుంటాం ఏ విధంగా ఆలోచిస్తామంటే ఈ ఓర్పా తన యొక్క దేవుళ్ళ వైపు తన ప్రజల వైపు వెళ్ళి ఆరాధించడానికి ఈ విధంగా చేస్తుందని అనుకుంటాం. Many times we return back to our gods which we had in the beginning. అయితే మనకు ఆదిలో ఏదైతే మన దేవుళ్ళని కలిగి ఉన్నామో దాని వైపు మనం తిరిగి వెళ్తామని ఆయన చెప్తూ ఉన్నాడు. What is God? What is God? దేవుడు అంటే ఏమిటి? Anything that you, what is an idol? ఆ యొక్క విగ్రహం మనకి ఏమిటి? Anything that you desire above God is an idol. అయితే దేవుని కంటే ఎక్కువగా ఏదైతే నువ్వు చేసుకుంటావో అది నీకు విగ్రహము. Many young people will write, my father is my God, on the bike. చాలా మంది యవనస్తులు వారు రాసుకుంటారు నా తండ్రి నాకు హీరో అని చెప్పి వారి బైక్ మీద. Not hero, God. Oh, my father is my hero, my mother is my hero. All that is okay. But many people, they replace God with the father, mother, husband, wife. అయితే చాలా మంది వారి యొక్క తండ్రిని కానీ కుమారుని కానీ పిల్లల్ని కానీ వారు దేవుని కంటే ఎక్కువగా చేసుకుని వారు రాసుకుంటారు. Some replace God with a political leader. దేవుణ్ణి వేరొక రాజకీయ వారితోటి వారు భర్తీ చేస్తూ ఉంటారు. Some replace God with a cinema hero. సినిమా హీరోలతోటి దేవుణ్ణి వారు భర్తీ చేస్తూ ఉంటారు. Some replace God with cricket match, cricket heroes. క్రికెట్ ఆడే వారిని దేవుణ్ణి తీసేసి వారి క్రికెట్ ఆడే వారిని పెట్టుకుంటారు. These are all the idols that you worship. అయితే ఇటువంటి విగ్రహాలను నువ్వు ఆరాధిస్తూ ఉంటావు. So now the prophet, he's teaching us. అయితే ప్రవక్త గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. How many times we return back to the gods of our beginning? అయితే మనం ఆయన చెప్తున్నాడు ఎన్నిసార్లు మనం మన దేవుళ్ళ యొద్దకు మనం తిరిగి వెళ్ళి ఉన్నామని. It is true. అది నిజమే అండి. I know it is true. నాకు తెలుసు అది సత్యం. I'm honestly saying it. నేను నిజాయితీగా చెప్తున్నాను. Maybe we got eyes of lust after the wrong thing. అయితే చెడు విషయం మనకు ఆ యొక్క దృష్టి మనము కోరుకుని ఉండొచ్చు. So after accepting the Lord, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, after taking baptism also, బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా, after coming to church and worshiping with the saints of God, దేవుని యొక్క పరిశుద్ధులతో దేవుణ్ణి ఆరాధన చేసి ఆ యొక్క స్తుతించిన తర్వాత కూడా, the lust, I have eyes of lust, I will go back to the things that I lusted earlier. వారు ఏదైతే దీనికంటే ముందు చేసిన యొక్క దురాశ కానీ వారు ఏదైతే చేస్తున్నారో దాని వైపు వారు తిరిగి వెళ్తూ ఉంటారు. Maybe we got idols of drinking, లేదా మనము మద్యపానం అనే ఒక విగ్రహాన్ని కలిగి ఉండొచ్చు. idols of smoking, ఆ యొక్క విగ్రహము పొగ తాగటం అనే విగ్రహం కలిగి ఉంటాం. idols of speaking lies, frequently speaking lies, చాలా విపరీతంగా ఎక్కువగా అబద్ధాలు ఆడే ఒక విగ్రహం అయి ఉండొచ్చు. idols of stealing, this hand cannot be controlled. If it is habituated to stealing, it cannot be controlled. అయితే ఈ యొక్క చెయ్యి అనేది దొంగతనం చేయడం అనేది అలవాటు పడ్డప్పుడు ఈ చెయ్యిని మనం నియంత్రించడం చాలా కష్టము. You can use your imagination. All kinds of idols, you can use your imagination. ఆ యొక్క విగ్రహాలుగా ఎటువంటి అయినా సరే మీరు అన్నిటి కూడా మీరు ఒక ఆలోచనకు రావచ్చు మీరు. And then profess to be a Christian and be baptized and then turn again to all these idols. అయితే వారు బాప్టిజం తీసుకొని రక్షించబడిన తర్వాత తిరిగి మరలా ఈ యొక్క విగ్రహాల వైపు తిరుగుతారు వారు. That is the spirit of Orpal. అదే ఈ యొక్క ఓర్పా యొక్క ఆత్మ అయినది. You say you are a Christian, నువ్వు అంటావు నేను క్రైస్తవుడనని క్రైస్తవురాలని, but you don't live the life of Christ. అయితే క్రీస్తు జీవితాన్ని మాత్రం నీవు జీవించవు. He says, what a sad thing. ఆయన అంటున్నాడు ఎంత బాధాకరం ఇది. Now you check in the Bible, after this you check in the Bible, Orpal's name is never mentioned even once after this.
అయితే గమనించండి, మీరు చదువుకోండి ఈ యొక్క వాక్యంలో, ఈ యొక్క అధ్యాయం తర్వాత ఓర్పా యొక్క పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. ఈ పుస్తకం తర్వాత She was excommunicated from the community of God దేవుని యొక్క నిబంధనలోంచి లేకుంటే ఆ యొక్క పాలనలోంచి ఆమె తీసివేయబడింది. because of the decision she made. ఎందుకనగా ఆమె చేసుకునే నిర్ణయం వలననే. Just imagine if we make a wrong decision, ఒకవేళ గమనించుకోండి, ఒకవేళ మనం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లయితే we will be excommunicated from the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో నుంచి మనం పెరికివేయబడతాం. Hallelujah. హల్లెలూయా. Now he's coming to Ruth. ఇప్పుడు ఆయన రూతు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. Oh, she had to make a decision also. ఆమె కూడా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినది. Hallelujah. హల్లెలూయా. He said, I had to make a decision. The prophet is saying, I had to make a decision. గమనించండి, ప్రవక్త కూడా చెప్తున్నాడు, నేను కూడా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. You too have got to make a decision. మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి. And today, ఈ దినాన you will never walk out of these doors this morning without some kind of a decision. ఈ యొక్క నిర్ణయం ఏదో ఒకటి నిర్ణయం చేసుకోకుండా ఈ యొక్క ద్వారం దాటి నువ్వు బయటకు వెళ్ళకూడదు. You will not leave this room today. You will not leave this room today. ఈ యొక్క రూమ్ ని నువ్వు విడిచిపెట్టకుండా either being a better man or woman or a worse man or a woman. అయితే మంచిగా ఎదిగినా లేకుంటే మార్పు చెందిన స్త్రీ గాను లేకుంటే పురుషుని గాను నువ్వు వెళ్ళాలి. To reject it, you will be worse. ఒకవేళ నువ్వు తిరస్కరిస్తే నువ్వు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటావు. And the next time you try to get it, it will be even harder. ఒకవేళ నువ్వు మరలా ప్రయత్నం చేసినా సరే అది చాలా కష్టతరంగా ఉంటుంది నీకు. So whatever decision you are making today, you better go out with the right decision. అయితే నువ్వు ఏదైతే నిర్ణయం చేస్తావో దాన్ని బట్టి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు సరియైన నిర్ణయం ద్వారా నువ్వు బయటకు వెళ్ళండి. So in Ruth's life, she's now come to a showdown. ఇప్పుడు చూడండి, ఈ రూతు జీవితానికి వచ్చేసరికి ఆమె ఒక ముగింపుకి వచ్చింది. ఆమె What is the showdown? ఆ యొక్క ముగింపు అనగా ఏమిటి? Two young men they don't agree with one another. Two young men, they always don't agree with one another. ఇద్దరు యవనస్తులు ఇద్దరు కూడా ఎప్పుడు ఒకరినొకరు ఎప్పుడు కూడా అంగీకరించుకోరు. They have difference of opinions. వారికి విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. Oh, they don't like one another. వారు ఒకరినొకరు ఇష్టపడరు. The friends with them, they will keep, they'll keep encouraging them. Come on, you be like this, you do this, you do this. అయితే స్నేహితులు అంటారు, నువ్వు ఇట్లా ఉండు, నువ్వు ఈ విధంగా ఉండు, నువ్వు ఈ విధంగా ఉండు, నువ్వు ఇట్లా చేయి అని చెప్తుంటారు. So one day they'll decide to have a fight. They'll decide to have a fight. ఒక దినాన వారు పోట్లాడటానికి సిద్ధపడి ఉన్నారు. That is called a showdown. Let's see who is the bigger man. అదే ఆ యొక్క ముగింపు అయినది, చివరిది అయినది. ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారని. So now Ruth has come to that place. She's come to a showdown in her life. ఇప్పుడు చూడండి, గమనించండి, రూతు తన యొక్క షోడౌన్ టైంకి అనగా ముగింపులోనికి వచ్చింది. And this showdown comes in everybody's life. ఈ యొక్క షోడౌన్ అనగా ఈ యొక్క ముగింపు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తుంది. Whether you're young or middle age or old, every day you are at a junction of time. అయితే గమనించండి, మీరు చిన్నవారైనా పెద్దవారైనా ముసలివారైనా మీరు ఎవరైనా సరే మీ యొక్క సమయం అనేది ఒక సమయంలో మీరు యొక్క జంక్షన్ దగ్గరికి వచ్చి ఆగుతారు. Every day you are facing a showdown. ప్రతి దినమును నువ్వు ఒక షోడౌన్ ముగింపును నువ్వు ఎదుర్కొంటావు. And every day you are in a position a situation where you have to make a decision. అయితే నువ్వు ప్రతి దినం కూడా నువ్వు ఒక సమయానికి వచ్చేసరికి నువ్వు ఒక నిర్ణయం తీసుకునే స్థానంలోకి వెళ్ళి లేకుంటే ప్రదేశంలోకి నువ్వు ఉంటావు. Now Naomi told Ruth also, see, your sister has gone. She's gone. She's kissed me and she's gone. You also go behind your sister. అయితే ఇప్పుడు నయోమి చెప్తున్నది, చూడు నీ యొక్క ఆమె కూడా వెళ్ళిపోయింది సహోదరి, నువ్వు కూడా ఆమెతో పాటు వెళ్ళి నన్ను ముద్దు పెట్టుకుని ఆమె కూడా వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళని నయోమి చెప్తున్నది ఇప్పుడు. But Ruth, she took a different decision. అయితే చూడండి, రూతు విభిన్నమైన ఆ యొక్క నిర్ణయం తీసుకుందామే. See, she says, we read just now, I'll go where you go. Your people will be my people. Your God will be my God. Where you live, I live. Where you will die, I'll die. And where you are buried, I'll be buried. That's a real decision. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకు నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జీవమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. Hallelujah. హల్లెలూయా. What a clear, rigid decision. చూడండి, ఎంత స్పష్టమైన దేవుని కొరకైన నిర్ణయం తీసుకున్నది ఆమె. No mincing words. ఆ యొక్క ఏ విధమైన మిక్సింగ్ ఏది కూడా లేదు.
Not mixing, mincing. Mincing. Cutting words. ఎటువంటి యొక్క కత్తిరింపులు చేసేటటువంటి నిర్ణయం కాదు అది. You mince words, people hearing you will not understand what you are saying. మిన్స్ అన్నప్పుడు వారి ప్రజలు ఏది మాట్లాడుతున్నామో అర్థం చేసుకోలేరు. It's clear, a full formed word. Clear. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం అనేది ఒక పూర్ణమైనదిగా. Hallelujah. హల్లెలూయా. And it's a rigid word, strong. చాలా గట్టిగా బలముగా, No doubt. ఎటువంటి సందేహం లేకుండా, No wavering. అక్కడ ఇక్కడ తూలగటం లేదు. It is sure. అది ఖచ్చితంగా బలంగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Lord, I'll take you as my savior. ఓ ప్రభువా, నిన్ను నేను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. I'll repent and be baptized in the name of Jesus Christ. That I'll do. నేను బాప్టిజం నా పాపాలు ఒప్పుకొని నేను బాప్టిజం తీసుకొని ఉన్నాను. If the Bible said I must receive the Holy Ghost, I'll do that. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లయితే నేను పరిశుద్ధ గ్రంథం పొందుకుంటాను. If the Bible tells me Jesus Christ is the same yesterday, today and forever, I'll believe that. అయితే బైబిల్ చెప్తున్నట్లయితే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంటే నేను అది నమ్ముతాను. I'll take the Bible and God for what He wrote and what He is. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ఆయన దేని కొరకు రాసినాడో దాన్ని నేను అంగీకరిస్తాను. No matter what anybody says. ఎవరు ఏమనుకున్నా సరే పర్వాలేదు. There's the real truth. అదే ఆ నిజమైన రూతు. Hallelujah. హల్లెలూయా. No, that's what Ruth had to do. అదే రూతు చేయవలసినదైనది. She had come from her own people to another people. అయితే తన యొక్క సొంత ప్రజల నుంచి వేరే ఒక ప్రజల్లోకి ఆమె వచ్చింది. Now she was converted. ఇప్పుడు చూడండి, ఆమె ఇప్పుడు కన్వర్ట్ చేయబడింది, అనగా మార్పు చెంది But she had to make a decision. కానీ ఆమె నిర్ణయం తీసుకుంది. She was converted when she accepted her husband. ఎప్పుడైతే తన భర్తను అంగీకరించిందో అప్పుడే ఆమె కన్వర్ట్ చేయబడింది. When she accepted the family. తన కుటుంబాన్ని అంగీకరించినప్పుడే. They were Jews. వారు యూదులు అయినారు. So she came into the Jewish family and she got converted. ఎప్పుడైతే ఆమె యూదుల కుటుంబంలోకి వచ్చిందో అప్పుడే ఆమె కన్వర్ట్ చేయబడింది. But to go back to the Jewish land, అయితే ఇప్పుడు ఆ యొక్క యూదుల ప్రదేశానికి తిరిగి వెళ్ళటానికి, to go to the Jewish customs, ఈ యూదుల ఆచారాలకు తిరిగి వెళ్ళటానికి, to go to the God of the Jews, యూదుల దేవుని యొద్దకు వెళ్ళటానికి she had to take a decision. ఇప్పుడు ఆమె నిర్ణయం తీసుకుంది. Hallelujah. హల్లెలూయా. And you make a decision. నీవు నిర్ణయం తీసుకోవాలి. You got to take your choice. నీవు కూడా నీ యొక్క చాయిస్ ని, అనగా చాయిస్ తీసుకోవాలి. You want to go back to the things of the world which you left before, or you want to go on with God? అయితే నువ్వు ఇంతకు ముందు వదిలేసిన లోకం యొక్క ఆశల వైపు నువ్వు మరలా తిరిగి వెళ్ళాలనుకుంటున్నావా, లేదా నువ్వు దేవుని యొక్క వైపు, దేవుని యొక్క వాక్యం వైపు రావాలనుకుంటున్నావా? The world is very attractive. లోకము చాలా ఆకర్షణంగా ఉంటుంది. The world will look very happy, jolly. లోకము చాలా సంతోషంగా, ఆనందంగా కనిపిస్తుంది. So when you look at the world, లోకంలో గమనించినట్లయితే, my young brothers and sisters, నా యొక్క యవ్వన సహోదరి my సహోదరులారా, little children, చిన్న పిల్లలారా, this is a very deceptive world. ఈ లోకం చాలా గందరగోళంగా ఉంటుంది. It's a very wicked world. చాలా దుష్టమైన లోకము. 1 John 5:19 says, 1 John 5:19. మొదటి యోహాను 5:19 చూసినట్లయితే, we are the children of God, మనము దేవుని యొక్క పిల్లలము, but the whole world lieth in wickedness, or the wicked one. The Tamil Bible says it lies in the wicked one. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. 1 John 5:19. Yes brother. Right. No, I think you read a wrong scripture. Oh, sorry. 1 John 5:19. Amen. The whole world lieth in wickedness. లోకం అంతా కూడా దుష్టత్వంలోనే ఉన్నది. The Tamil Bible says the whole world lieth in the wicked one. అయితే తమిళ బైబిల్లో చెప్తుంది లోకం అంతా కూడా దుష్టునిలో ఉన్నది అని. Amen. Amen. But we are children of God. కానీ మనం దేవుని పిల్లలము. So after you are converted, నువ్వు కన్వర్ట్ చేయబడిన after you తర్వాత, accepted the Lord Jesus Christ to be your Savior and God, ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిని నువ్వు అంగీకరించిన తర్వాత, you confirm it by baptism in the name of the Lord Jesus Christ. నువ్వు బాప్టిజం తోటి ప్రభువైన యేసుక్రీస్తును బాప్టిజం తీసుకొని నువ్వు నిజం చేసి ఉన్నావు. You go to church and worship with the saints of God as a professing Christian. అయితే నువ్వు దేవుని యొక్క సన్నిధానికి ఆరాధించటకు వేరే యొక్క క్రైస్తవులు అందరితో కూడా నువ్వు వచ్చి దేవుని యొక్క నువ్వు ఆరాధన చేయడానికి వస్తూ ఉన్నావు. But the world is pulling you. అయితే లోకం నిన్ను లాగుతా ఉంది. Then he says you got to make a decision.
అందుకే ఆయన చెప్తున్నాడు, నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. You want the things of the world or you want to go on with God? దేవుని లోకంలో ఉన్న విషయాలకు వెళ్ళాలనుకుంటున్నావా, దేవుని వైపు రావాలనుకుంటున్నావా, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. Today is the time of making a decision. ఈ రోజున నువ్వు నిర్ణయం తీసుకునే ఒక సమయం This is the వచ్చింది. time to make a choice. ఇప్పుడు నువ్వు ఒక చాయిస్ తీసుకునే సమయం వచ్చింది. So Orpah would have gone back and been very happy with her people. అయితే చూడండి, ఓర్పా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తన యొక్క ప్రజలతోటి ఆమె సంతోషంగా ఉంది. Now that's what Ruth told Naomi, I will not leave you, I will go wherever you are. అయితే ఆమె రూత్ అంటుంది, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ నేను ఉంటానని చెప్పి. She was so clear, she was so sure, I will not leave you, I'll go where you are, your people will be my people. The way you act, that's the way I will act. The way you do, that's what I'll do. What you eat, I will eat. Where you die, I will die. Where you are buried, I'll be buried. అయితే రూత్ మాత్రం చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా ఉన్నది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు, నువ్వేం తింటావు అక్కడే ఉంటాను అని ఆమె చెప్పి చాలా స్పష్టంగా ఉన్నది ఆమె. That's the real clean cut decision. అదే నిజమైన అసలైన చాలా స్పష్టంగా చెప్పే ఒక నిర్ణయమైనది. God wants such clean cut decisions out of his church. దేవుడు తన సంఘంలో నుంచి ఈ విధంగా స్పష్టంగా నిర్ణయం చేసుకునే వారు దేవుడు కోరుతూ ఉన్నాడు. You and I are the church of God. దేవుని యొక్క సంఘంగా నీవు నేను అయినాము. And he wants such decision from each one of you and me. మనలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అటువంటి నిర్ణయం దేవుడు కోరుతూ ఉన్నాడు. Even the Lord Jesus Christ had to make a decision, you know. మీకు చూడండి, గమనించండి, స్వయాన యేసుక్రీస్తుల వారు కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. He was a man, he was God in flesh. అయితే ఆయన దేవుడు, అదే విధంగా మానవుని యొక్క శరీరంలో కూడా దేవుడుగా ఉన్నాడు ఆయన. But being in the flesh, a man in the flesh, అయితే ఒక శరీరంలో ఒక మానవునిగా ఉండి he did not take any decisions by himself. అయితే ఆయన ఆ విధమైన పరిస్థితిలో ఉన్నా సరే ఆయన కూడా తన యొక్క సొంత నిర్ణయం తీసుకోలేదు. I mean, he did not do anything by himself. ఆయన సొంతగా ఆయన ఏది కూడా చేయలేదు. He says, what the Father shows me, that I tell you. అయితే ఆయన చెప్తున్నాడు, తండ్రి ఏది నాకు చూపించాడో అదే నేను చేస్తున్నానని. What the Father tells me to do, that I am doing. తండ్రి నాకు ఏది చేయమని చెప్తున్నాడో అది నేను చేస్తున్నాను. He was fully, totally yielded. అయితే సమస్తం కూడా ఆయన చక్కగా ఆయన లోబడి ఉన్నాడు. That is what our beloved brother Noel Johnson for 2 days in Nandikotkur and at on Friday evening here, that's what he was stressing. We need to know our position in Christ. అందుకనే బ్రదర్ జోయల్ గారు చెప్పినారు, అక్కడ నందికొట్కూరులో చెప్పినారు, అదే శుక్రవారం ఇక్కడ చెప్పినారు, మనం దేవుని యొక్క our position in Christ. మన క్రీస్తులో మనకు స్థానం ఏమిటనేది మనం గమనించాలి. That is, we need to know who I am. అయితే ఇప్పుడు అదే విధంగా మనం ఏమైనాము కూడా గమనించాలి. This end time message that we are so happy about. మనం ఈ యొక్క అంత్యకాల వర్తమానం బట్టి చాలా సంతోషిస్తాము. It's such a glorious message, you know. అది చాలా మహిమకరమైన వర్తమానము. It is not something just to say end time message. No. అది ఎలాగంటే ఎండ్ టైం వర్తమానం, అంత్యకాల వర్తమానం చెప్పడం అవసరం లేదు. What does it do? అది ఏం చేస్తుంది? It is not to have a picture of the prophet Branham with a pillar of fire over his head in our pocket. అయితే మన జేబులో బ్రదర్ బ్రానమ్ గారి యొక్క ఫోటో చిత్రాన్ని, అదే విధంగా పిల్లర్ అగ్నిస్తంభం ఏదైతే కలిగి ఉన్న ఆ ఫోటో నువ్వు జేబులో పెట్టుకొని ఉండడం కాదు. It is not to have the picture of an eagle in our pocket or a bookmark. ఆ యొక్క బుక్ మార్క్ లో కానీ ఎక్కడన్నా కానీ ఆ యొక్క పక్షిరాజు యొక్క ఫోటో పెట్టుకోవడం కాదు. It is not saying Branham. అయితే బ్రదర్ బ్రానమ్ అని చెప్పడం కాదు. It is not saying end time message. No, that is not end time message. అంత్యకాల వర్తమానం చెప్పడం కాదు, అది అంత్యకాల వర్తమానం కాదు. This end time message does 3 things. ఈ యొక్క అంత్యకాల వర్తమానం 3 విషయాలు చేస్తుంది. This Bible you and I cannot understand. If everyone can understand, then there will be no denominations. Everyone will be in end time message. గమనించండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అందరూ అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క సంఘ శాఖలు ఏవి కూడా ఉండవు. You agree with me? అందరూ నాతో The అంగీకరిస్తారా? same revelation that we have received, they will also receive. మనం ఏదైతే ప్రత్యక్షత పొందుకుంటున్నామో వారు కూడా అదే ప్రత్యక్షత పొందుకుంటున్నారు. The whole world is reading the same Bible you and I are reading. అయితే సమస్తం లోకమంతా కూడా ఒకటే పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు, అందరూ ఒకటే లాగా అర్థం చేసుకుంటారు. Why they have not yet received the revelation that we have got? అయితే మనం ఏదైతే పొందుకున్న ప్రత్యక్షత వారు ఎందుకు పొందుకోలేదు మరి? Because God has sent the revelation through a 7th church angel messenger. అయితే ఈ దేవుడు తన ప్రత్యక్షతని ఈ యొక్క 7వ కాల దూత ద్వారా ఆయన పంపించున్నాడు. And who will receive it? ఎవరు పొందుకుంటారు అది? Those that are predestinated and foreordained.
అయితే ఈ లోకము జగత్ పునాది వేయబడక ముందే ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వారు మాత్రమే పొందుకుంటారు. Acts 13:48, please. Please, let's read that. Acts 13:48. అపోస్తుల కార్యములు 13:48. Amen. ఆమేన్. Those that were ordained to eternal life, they believed. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So this end time message is not for the whole world. ఈ యొక్క అంత్యకాల వర్తమానము లోకం అంతటి కొరకు కాదండి. This end time message is a love letter to the bride of Christ. ఈ యొక్క అంత్యకాల వర్తమానం అనేది ఈ యొక్క వధువు అయిన వారి కొరకు ఆ యొక్క ప్రేమ లేఖలు అయినాయి. So not everyone can come into the end time message. Not everyone can come into end time message. అది గమనించండి, అందరూ కూడా ఈ యొక్క అంత్యకాల వర్తమానంలోకి అందరూ రాలేరు. There's always many are called but few are chosen. అయితే చాలా మంది పిలువబడ్డారు కానీ కొందరు మాత్రమే ఎన్నిక చేయబడ్డారు. That applies here also. అయితే ఆ యొక్క స్థలం ఇదే ఇక్కడ. There'll be many in the end time message. ఈ యొక్క అంత్యకాల వర్తమానంలో చాలా మంది ఉన్నారు. Many are called, చాలా మంది పిలువబడ్డారు few are chosen. కానీ కొందరు మాత్రమే ఎన్నిక చేయబడ్డారు. So what this end time message actually does, అయితే ఈ యొక్క అంత్యకాల వర్తమానం ఏం చేస్తుందండి? the Lord graciously gave me this understanding much long time back. అయితే ఈ యొక్క ప్రత్యక్షత లేకుంటే ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడు నాకు ఎంతో కాలం క్రితమే ఇచ్చి ఉన్నాడు. ఆయన He is that one true God. He is a spirit God. ఆయనే నిజమైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు అయినాడు. He dwelleth in the light unapproached, where no one can approach. ఆ ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన నివసిస్తూ ఉన్నాడు. So this message, first of all, it has come and it is revealed to us who that God is. అయితే ఈ యొక్క వర్తమానం వచ్చి మొదటగా మనకి ఏమి తెలియపరిచిందంటే మొదటగా దేవుడు ఎవరనేది మనకు బయలుపరిచింది. He is not one in three, three in one. ఆయన ఒకటిలో ఉన్న ముగ్గురు లేకుంటే రెండులో ఉన్న ఒకటిగా అట్లా కాదు. He is only one true living God. ఆయన ఒక్కడే నిజమైన సత్యమైన దేవుడు అయినాడు. This knowledge, ఈ యొక్క జ్ఞానము, this end time message gives us. ఈ యొక్క జ్ఞానం అనేది ఈ యొక్క అంత్యకాల వర్తమానమే ఇస్తుంది. The second thing it does, రెండో విషయం అది ఏం చేస్తుందంటే it reveals to us whom we are. మనము ఎవరమో అది మనకు బయలుపాటు చేస్తుంది. Many people don't know their destination. అయితే చాలా మందికి తెలియదు వారి యొక్క గమ్యస్థానం ఏంటని. Many people don't know their purpose for life on this earth. ఈ భూమి మీద వారు జీవించడానికి వారి యొక్క జీవితము లేకుంటే వారి యొక్క చిత్తం ఏంటనేది కూడా వారికి తెలియదు. Just like animals and other birds and all that, or other creatures. లోకంలో ఉన్న వేరొక జీవుల్లాగా లేకుంటే జంతువుల్లాగా లేకుంటే పక్షుల్లాగా వారు జీవిస్తూ ఉంటారు. Life goes on for them. వారి కొరకు ఆ విధంగా జీవనం కొనసాగుతుంది. They come into the world. వారు లోకంలోకి వస్తారు. They grow up. వారు ఎదుగుతారు. They earn riches for themselves. వారు వారి కొరకు బాగా సంపాదించుకుంటారు. And then they die. తర్వాత వారు చనిపోతారు. That is all. అది అంతే. No purpose. వారికి ఎటువంటి చిత్తం లేదు. It is just like an animal. అది జంతువులు ఏ విధంగా జీవిస్తున్నాయో ఆ విధంగానే. It has no purpose. వాటికి ఎటువంటి చిత్తం అనేది లేదు. That is a meaningless life. అది ఎటువంటి అర్థం లేని జీవితం అండి. But there's a meaning in our life. కానీ మన జీవితంలో ఒక అర్థం అనేది ఉన్నది. God has a purpose in your life and my life. నీ యొక్క జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క చిత్తం అనేది ఉన్నది. So this message comes and reveals to us whom we are. ఈ యొక్క వర్తమానం వచ్చి మనం ఎవరమో అని బయలుపాటు చేసినప్పుడు It reveals to us through Romans 8:29, 30, 31. అయితే ఇక్కడ రోమా 13:38 లో ఆయన చెప్తూ ఉన్నాడు. As many, please read that, Romans 8:29. Amen. Romans 8:29. Hallelujah. హల్లెలూయా. Yes. Romans 8:29. For whom he did foreknow, he also did predestinate. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు. For what? Predestinate for what? To be conformed or to be like the image of his son.
ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు ఆయన ఆ యొక్క ఈ విధంగా చేస్తున్నాడు? వారు తన కుమారునితో స్వరూపం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. See, this is the revelation that this message gives us. ఈ యొక్క ప్రత్యక్షత ఈ యొక్క వర్తమానం ఇస్తుంది. We are not just born for some parents and then grow up and then we go to school or college and we get into a job, we earn, we again get married and then we bring 4 children and then we become old, we become sick and we die. It's not that. అది ఎలాగంటే మనము ఈ లోకంలోకి ఒక తల్లిదండ్రులకు ఎవరికొరకు పుడతాము, తర్వాత ఎదుగుతాము, స్కూల్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్తాం, తర్వాత జాబ్ చేస్తాము, సంపాదిస్తాము, ఆ విధంగా ఉంటాము, జీవిస్తాము, చనిపోతాము. ఆ విధంగా కాదు. God has predestinated us దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించాడు. before the foundations of the world. ఈ లోకము జగత్ పునాది వేయబడక ముందు ఆయన మనల్ని నిర్ణయించాడు. Before time came into existence. అయితే ఈ యొక్క సమయం ఆరంభం కాకుండా ముందే, Before there was anything. ఆ యొక్క ఏది కూడా లేకన్నా ముందే, In eternity, ఆ యొక్క నిత్యత్వంలోనే we were in his thoughts at the back of his mind. ఆయన యొక్క చిత్తంలో, ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నాము. So the glory of this end time message is ఈ యొక్క అంత్యకాల వర్తమానం యొక్క మహిమ ఏమిటంటే that it reveals to us whom we are. అది మనము ఏమై ఉన్నామో అది మనకు బయలుపాటు చేస్తుంది. The prophet says we come from eternity ప్రవక్త చెప్తున్నారు మనము నిత్యత్వంలోనికి నుంచి వచ్చామని, and we go back to eternity. మనం ఈ నిత్యత్వంలోకి వెళ్తామని. The third thing it does, మూడో విషయం అది ఏం చేస్తుందంటే it reveals to us the relationship between that one true living God and the man taken from the dust of the earth. అయితే ఇక మూడో విషయం వర్తమానం ఏం చేస్తుందంటే మన దేవునికి అనగా పరలోకంలో ఉన్న దేవునికి మనకి మట్టి నుంచి తీయబడిన మానవునికి ఉన్న సంబంధాన్ని అది తెలియపరుస్తుంది. It reveals that I am a son of God, you are a daughter of God. అయితే బయలుపాటు చేస్తుంది ఏంటంటే నేను దేవుని కుమారుడు, నీవు దేవుని కుమారుడు, కుమార్తె అనేది బయలుపాటు చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So this is the essence of the end time message. ఈ యొక్క అంత్యకాల వర్తమానం యొక్క చాలా ముఖ్యత్వం ఇదే అయినది. As brother Noel Johnson said in Nandi Kotkur, బ్రదర్ నోయల్ జాన్సన్ గారు నందికొట్కూరులో చెప్పారు, he doesn't preach on deep mysteries. ఆయన చెప్పినారు ఆ యొక్క లోతైన మర్మాలను ఆయన బోధించునని. And I had a discussion with him also on that. దాని మీద వారితోటి ఒక సంభాషణ కూడా కలిగి ఉన్నాను. These deep mysteries does not help our faith. ఈ యొక్క లోతైన మర్మాలు మనకు విశ్వాసానికి మన సహాయపడవు. It is only a knowledge. అది కేవలం కొంత జ్ఞానం మాత్రమే. But this end time message does something. అయితే ఈ యొక్క అంతకాల వర్తమానం ఒకటి చేస్తూ ఉంది. According to Romans 8:29, ఆ యొక్క రోమా 8:29 ప్రకారంగా it is bringing a change in you. అది నీలో ఒక మార్పుని ఆరంభిస్తుంది. It's bringing a transformation in you. అది నీలో ఒక రూపాంతరం పరుస్తుంది. It is preparing you to be conformed to the image of the Son of God. దేవుని యొక్క కుమారుని యొక్క ప్రతిబింబంలోకి నేను అది నడిపిస్తుంది. So that when he comes, అప్పుడు ఆయన వచ్చినప్పుడు you will be prepared to be raptured and taken up with him. అయితే అప్పుడు ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడేలాగానే నిన్ను చేస్తుంది. People, many preachers, ministers, they love to speak on the deeper things. 7 thunders, 7 mysteries, 7 seals, 7 church ages. It's good. We need to know that. అయితే చాలా మంది బోధకులు లేకుంటే చాలా మంది బోధిస్తుంటారు మర్మాలే కానీ లేకుంటే లోతైన విషయాలు, 7 ముద్రలు కానీ 7 ఉరుములు కానీ ఆ విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచివే, అవి జ్ఞానం ఇస్తాయి సరే, కానీ that knowledge is good. ఆ యొక్క జ్ఞానం మంచిదే. It helps us understand God's program. దేవుడి యొక్క కార్యము అర్థం చేసుకుంటే అది మనకి సాయం చేస్తుంది. But to be prepared to be caught up in the rapture is a different thing. అయితే దేవుని యొక్క రాకడలో ఎత్తబడి దాంతో పాటు ఎత్తబడాలంటే అది చాలా వేరైన విషయము. So we should not, skip over the little things. అయితే చిన్న విషయాలు మనము స్కిప్ చేయకూడదు. So that's the decision that she had made. ఆ యొక్క నిర్ణయం, అటువంటి నిర్ణయం ఆమె చేసుకొని ఉన్నది. So the Lord Jesus Christ also being God in the flesh, he also had to make a decision. అయితే స్వయాన దేవుడు ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన కూడా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. He did not decide anything as a man.
ఆయన ఒక మనిషిగా ఉండి ఆయన ఈ నిర్ణయం తీసుకోలేదు. He was fully yielded to the God that was dwelling in him. ఆయనలో నివసిస్తున్న దేవునికి ఆయన 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 యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నాడు. So we also have to yield ourselves, submit totally to the God that's dwelling in us. అయితే గమనించండి, మనము కూడా దేవుడు ఏ విధంగా చేసిన ఆ విధంగా మనలో ఆయనలో నివసించలాగిన మనం కూడా పూర్ణంగా మనం ఆయనకి లోబడి ఉండాలి. In the Garden of Eden, అయితే ఏదైనా వనంలో the Lord Jesus Christ, he did not want to go to the cross. అయితే The Lord Jesus Christ did not want to go to the cross. అయితే యేసుక్రీస్తుల వారు అక్కడ కలువరిలోకి వెళ్ళదలుచుకోలేదు. Because he could discern the agony, the pain, the suffering, the shame that was awaiting him. అక్కడ ఆయన వివేచిస్తుండేది. అక్కడ ఉన్న ఒక బాధ కానీ, అక్కడ ఉన్న యొక్క చెమట కానీ, లేకుంటే రక్తం కానీ అన్ని కూడా ఆయన అక్కడి నుంచి అన్ని కూడా వివేచిస్తూ ఉన్నాడు. ఆ బాధ కానీ, నొప్పి కానీ. It will be good if I can just escape from that. ఒకవేళ ఇక్కడ నుంచి నేను తప్పించుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందని. Hallelujah. హల్లెలూయా. But then he yielded to the God that was dwelling in him. అయితే ఆయనలో జీవిస్తున్న దేవుని యొక్క నివాసానికి ఆయన లోబడి ఉన్నాడు. Father, if it be possible, let this cup pass from me. ఆయా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి. That is the flesh. అది శరీరము. Then the spirit. అప్పుడు ఆత్మ. Nevertheless, not as I will, but as thou wilt. కానీ నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే జరుగును గాక అని చెప్పాడు. A total surrender. ఆయన పూర్తిగా ఆయన లోబడి ఉన్నాడు. A clean cut decision. చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన. No turning back. వెనక తిరగటం లేదు. I have decided to follow Jesus. No turning back. వెంబడించడం నిర్ణయం తీసుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Not saying like this, God, if you bless me and do this for me, I'll do this, I'll do that. That's not a decision. అయితే నిర్ణయం ఎలాగంటే, ప్రభువా ఇది నా కొరకు చేయండి, నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పటం నిర్ణయం కాదు. That is making a bargain with God. అది దేవునితో ఒక బేరం ఆడుతున్నట్టు. God's love for you is unconditional. దేవుడు నీ కొరకు ప్రేమ అనేది కొలతలు లేనిది. Hallelujah. హల్లెలూయా. He gave himself fully. John 3:16, he gave himself fully for you. యోహాను 16 ఆయన చెప్పిన దేవుడు పూర్ణంగా సమస్తను మనకి ఇచ్చున్నాడు ఆయన. So that sort of decision is of no use. అటువంటి నిర్ణయము మంచి ఉపయోగం లేదండి. It should be like this. నువ్వు ఈ విధంగా ఉండాలి. I don't care what you do with me. నువ్వు నాతోటి ఏం చేస్తావు నేను దాన్ని పట్టించుకోను. I'll go anyhow. నేను ఏ విధంగా ముందుకెళ్తాను. I'll die, all right. Live or die. నేను బ్రతికినా సరే చనిపోయినా సరే Whatever. ఏదైనా సరే. If the world will laugh at me, లోకము నా వైపు చూసి నవ్వినా, if the world will make fun of me, లోకము నన్ను చూసి వెక్కిరించినా, don't make any difference. I will go anyhow. ఏది కూడా నన్ను బాధపరచకుండా నేను ఆ విధంగా ముందుకెళ్తాను. That's a clean cut decision. అదే క్లీన్ కట్ పరిపూర్ణమైన దేవుని యొక్క నిర్ణయం తీసుకునేటటువంటి నిర్ణయం అది. Like Rebecca made. రిబ్కా ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ విధంగా తీసుకోవాలి. She did not know where she was going. ఆమెకు తెలియదు ఆమె ఎక్కడికి వెళ్తుందో అని. Hallelujah. హల్లెలూయా. She did not know. ఆమెకి ఏమీ తెలియదు. She did not know her husband. She did not see the man. ఆమె భర్తని ఆమె తెలియదు. ఆమె ఎప్పుడు కూడా కలవలేదు. She did not know the man who was representing her husband. అయితే ఆమె భర్తని ఎవరైతే ప్రతిబింబిస్తున్నారో రిప్రజెంట్ చేస్తున్నారో ఆయనను కూడా తెలియదు ఆమెకి. He is still a stranger. He's come from another land. ఆయన కూడా అపరిచితుడే, వేరే ప్రదేశం నుంచి వచ్చాడు. But she heard the word. కానీ ఒక వాక్యం విన్నది ఆమె. The word, it transformed her on the inside. అయితే ఆ యొక్క వాక్యం ఏ విధంగా చేసిందంటే లోపల నుంచి ఆమెని రూపాంతరపరిచింది. The whole night Eliezer is talking. ఆ రాత్రంతా ఎలియాజరు మాట్లాడుతున్నాడు. What would he have been talking about? ఆయన ఏం మాట్లాడి ఉండొచ్చు? He would not have been talking about himself. ఆయన తన గురించి ఎలియాజరు గురించి ఆయన మాట్లాడకపోయి ఉండొచ్చు. He was talking about the land he came from. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ ఆ యొక్క ప్రదేశం గురించి మాట్లాడుతున్నాడు. He was describing the glory of that land. ఆ యొక్క భూభాగం యొక్క ఘనతను ఆయన వివరిస్తుండొచ్చు. He was talking about his master Abraham, his Lord. ఆయన యజమాని అయిన అబ్రహాము గురించి, ప్రభు గురించి ఆయన మాట్లాడుతుండొచ్చు. Oh, he is a great man. ఆయన చాలా గొప్పవాడండి. Then he is talking about his master's son, his small master, his Lord. ఎప్పుడైతే ఆయన యజమాని యొక్క చిన్న కుమారుడిని చూసిందో, oh, he is such a wonderful man. ఆయన చాలా మంచి, he is like this, he is like that. ఆయన ఈ విధంగా ఉన్నాడు, ఆ విధంగా ఉన్నాడు.
He's always with the word of God. ఆయన ఎల్లప్పుడూ వాక్యంతోటే ఉన్నాడు. He's always with the Bible. ఆయన ఎప్పుడు పరిశుద్ధ గ్రంథంతో ఉన్నాడు. He's always meditating on the word of God. ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తున్నవాడు. He's always in prayer. ఆయన ఎప్పుడు కూడా ఓ ప్రార్థనలో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So when she's hearing this, the prophet says, every statement he's making, she's packed one dress. ఎప్పుడైతే ఆయన చెప్తున్నాడో, ఎప్పుడైతే ఆయన ఇవన్నీ చెప్తున్నా అన్ని కూడా ఒకటి తీసి ఇక్కడ వేస్తూ ఉన్నది ఆమె. I need this dress. నాకు ఇది కావాలి. I need this nightie. ఈ నైటీ కావాలి నాకు. I need this shawl. నాకు ఈ షాల్ కావాలి. I need this. I need that. I need that. Everything as he's talking, one by one. I need this watch. అన్ని కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది తీసుకున్నప్పుడు నాకు I ఇది need కావాలి, this ఈ వాచ్ bracelet. కావాలి, ఈ బ్రేస్లెట్ కావాలి. I need this. I need this. The day is dawning. The day is dawning. ఎప్పుడైతే ఆ Becoming యొక్క bright. కాలం, ఆ యొక్క దినం ముగుస్తూ ఉందో. Hallelujah. ఆమేన్. What made her prepare herself? ఏమి ఆయన ఆమె సొంతగా సిద్ధపడేటట్టుగా చేసింది. Hallelujah. హల్లెలూయా. So then the next morning, Eliezer was saying, no, don't delay me. If you have decided, let me go. ఆ తర్వాత ఉదయంలో ఎలీయెజర్ అంటున్నాడు, నాకు ఆలస్యం చేయవద్దు, నువ్వు నిర్ణయం తీసుకుంటే వెళ్ళిపోదాం అంటున్నాడు. వెళ్ళిపోతాను అంటున్నాడు. The parents saying, yeah, everything is good, all fine. ఆ తల్లిదండ్రులు అంటున్నారు, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉందని. All what you say about your land, your people, your Lord, your master, it's all fine. We have nothing against it. మీరు చెప్పిన వాగ్దానం గురించి కానీ, దేశం గురించి కానీ, మీరు చెప్పిన ప్రజల గురించి కానీ, మీ యజమాని గురించి కానీ, అన్నిటి గురించి కూడా అన్ని బాగానే ఉన్నాయి, అన్ని కూడా బాగానే ఉన్నాయి. Yes, we like this alliance. ఆ యొక్క అవన్నీ కూడా మేము ఇష్టపడుతున్నాము. We'd like to give our daughter. మా యొక్క కుమార్తెను మీకు ఇవ్వాలనుకుంటున్నాము. But you are in such a hurry. You are in such a hurry. Hurry. You are in such a hurry. నువ్వు ఇప్పుడు చాలా హడావిడిగా ఉన్నావు. Let us call the girl and ask her what she has to say. అయితే ఇప్పుడు ఆ యొక్క చిన్న దాన్ని పిలిచి ఆమెను అడుగుదాం, ఆమె ఏం చెప్తుందని. So they called Rebekah, the parents and the brother Laban called Rebekah. ఆ యొక్క తల్లిదండ్రులు రెబెకాను పిలిచారు, లాబాను వారందరూ కూడా పిలిచి, Our beautiful daughter, మా యొక్క అందమైన కుమార్తె, our sweet daughter, మా యొక్క మధురమైన our కుమార్తె, only daughter, ఒకనొక కుమార్తె. Laban, my little beautiful sister. లాబాన్ అంటున్నాడు, నా అందమైన సహోదరి, Are you willing to go with this man you don't know, this unknown man, his stranger? ఈ యొక్క తెలియని ఈ యొక్క మనుషులతో నువ్వు వెళ్ళటకు ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నారు ఆయన్ని. To a strange land, ఒక తెలియని ప్రదేశానికి, to people you don't know. నీకు ఆ ప్రజలు కూడా తెలియని వారు. She wasn't like this, She wasn't like this, scratching her head. I don't know, I'm afraid. She wasn't like that. అయితే ఆమె ఇలాగ లేదు, అయ్యో నాకు భయం అవుతుంది, ఇట్లా కూకోవటము ఏమి చేయట్లేదు. ఆమె ఏమి లేదు ఆమెకి. She gave them a shock. వారికి ఒక షాక్ ఇచ్చింది ఆమె. She said only one word. ఆమె ఒకటే మాట చెప్పింది, I'll go. నేను వెళ్తాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'll go. నేను వెళ్తాను. Yeah, that's the decision that God wants from the church today. అదే ఈ సంఘంలో నుంచి Amen. దేవుడు ఆ యొక్క Hallelujah. నిర్ణయం కోరుతూ ఉన్నాడు. Now, Naomi and Ruth, they are journeying back. Orpah is gone. Naomi and Ruth are journeying to గమనించండి, ఓర్పా వెళ్ళిపోయింది, Judea. They are coming to Judea. రూతు ఆ విధంగా నయోమి వారి యొక్క జూదయ ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Now Ruth has made a decision. ఇప్పుడు రూతు ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఉన్నది. And she has acted on her decision. She has made a choice. ఇప్పుడు ఆమె నిర్ణయం తీసుకుని దాని మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. So she is going to a land that she doesn't know. ఇప్పుడు ఆమెకు తెలియని ప్రదేశానికి ఆమె వెళ్తూ ఉన్నది. A people that she doesn't know. ఆ ప్రజలు కూడా ఆమెకు తెలియదు. A strange land. ఆ యొక్క తెలియని ఆ యొక్క ప్రదేశం, అపరిచితమైన ప్రదేశం. The prophet says, what do you think when she went into a room with Naomi, the people that were there, they came and tapped her on the back. Oh, Ruth, it was nice to have you with us. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ప్రజలు అనుకుని ఉండొచ్చు, లేకపోతే ఆమెతో రూతు చాలా మంచిది మాతో ఉన్నందుకు అని. She found discord. That is, there was no one-mindedness. ఆమెకి మంచిగా అనిపించకపోయి ఉండొచ్చు, అంతగా చక్కగా లేని ప్రదేశంలో లాగా. She found something evil. అక్కడ ఏదో కొంచెం దుష్టంగా కనుగొన్నది ఆమె. She found trouble. ఇప్పుడు ఆమె ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటుంది. When you accept the Lord Jesus Christ, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరిస్తావో, you cannot expect the whole world to fall in love with you. అయితే లోకమంతా వచ్చి నీతో ప్రేమలో ఉంటుందని నువ్వు ఆశించకూడదు.
And if any preacher says the Christian life is a flowery bed of ease, అయితే చాలా మంది అంటున్నట్టుగా క్రైస్తవ జీవితం అనేది పూలబాట యొక్క మార్గం అని, either he is deceiving you, అతను నిన్ను మోసమన చేస్తున్నాడు, or he has not had an experience himself. అయితే ఆయనకి ఆ యొక్క సొంతమైన అనుభవం కలిగి లేని వాడుగా ఉంటాడు. The world that hated your Lord Jesus Christ will hate you also. అయితే లోకము యేసుక్రీస్తుని తిరస్కరించినట్టుగా నీవు కూడా తిరస్కరిస్తావు. You have got to take the way of the Lord's despised few. The world despises you. The Lord's despised few. Despised, hated. Hated. దేవుడు ఎందరినైతే ఆయన హేట్ చేసి ఉన్నాడో, తృణీకరించాడో, you will be laughed at, you will be made fun or anything else. నువ్వు హేళన చేయబడతావు, నువ్వు ఈ విధంగా నేను వికరించబడతావు, ఈ విధంగా చేయబడి ఉంటావు. But you got to be different. You are born of another nation. అయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ సంతోషించాలి, ఎందుకంటే వేరొక దేశంలో నువ్వు జన్మించి ఉన్నావు. The true born again Christian, అయితే నిజంగా జన్మించిన క్రైస్తవులు, you are born of another nation. వేరొక దేశంలో నువ్వు జన్మించి ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Once when the prophet was driving in with his wife, I think Sister Meda, సిస్టర్ మేడా సహోదరితో బ్రదర్ బ్రానమ్ గారు కార్లో డ్రైవ్ చేస్తూ ఉండగా, and when she was looking out of the window, she saw the women dressed so ugly, so indecently. అయితే గమనించండి, ఆ యొక్క ఎప్పుడైతే కార్లో వెళ్తున్నారో సహోదరి అందరు కిటికీలో నుంచి చూస్తుంది. ఆమె ఆ యొక్క సహోదరులు ఎవరైతే చాలా గలీజ్గా వస్త్రధారణ వేసి ఉన్నారు. So she is asking her husband, why don't the Christian women wear dress like other women do? అయితే ఎందుకు ఈ క్రైస్తవ స్త్రీలు వేరే క్రైస్తవ స్త్రీలాగా వస్త్రాలు వేయరని. We are all Americans, are we not? మనమందరం అమెరికాలో వారమైనా కాదా? But the prophet says, no. ప్రవక్త బ్రానమ్ గారు అన్నారు, లేదు. She says, well, what are we? అప్పుడు ఆమె అన్నది, అయితే మనం ఎవరము? Sister Meda is asking her husband, the prophet, what are we? Are we not American? సిస్టర్ మేడా తన ప్రవక్త బ్రానమ్ని అడుగుతున్న, మనము ఆయుధమైన వారం కాదా? He says, we are neither Germans, nor French, Belgium, Swiss, African American or Indians or none of them. అయితే మనం జర్మనీ వారమా, ఫ్రెంచ్ వారమా, లేకపోతే ఇటలీ వారమా, లేకపోతే ఇండియన్స్, ఇవన్నీ కూడా ఏది కూడా మనం కాదు. I am adding Indians here. The prophet has not mentioned. I am adding. We are not Indians. మనము ఇక్కడ నేను ఇండియన్స్ అని నేను యాడ్ చేస్తున్నాను, బ్రదర్ బ్రానమ్ చెప్పలేదు. Then she is surprised. She says, what are we? అయితే అప్పుడు ఆమె అడుగుతుంది, ఏమిటి మనం అని. He says, we are Christians. ఆయన అన్నాడు, మనం క్రైస్తవులము. Americans will act like Americans. అమెరికాలో వారిలాగా జీవిస్తారు. Germans will act like Germans. జర్మనీ లాగానే జీవిస్తారు. Indians will act like Indians. భారతీయులాగానే ప్రవర్తిస్తారు. Now last week or so, I read a saw small news. గడిచిన కాలంలోనే కొద్ది దినాల క్రితం నేను వార్తను చదివాను. ఇండియన్ ఒరిజిన్ అమెరికన్ ఉమెన్, ఇండియన్లో పుట్టిన వారు, అదే విధంగా అమెరికా స్త్రీ అనే ఒక వార్తను చదివాను. Now if people have migrated from other countries to the west, America, అయితే ప్రజలు వేరే వారు ఇక్కడ నుంచి వేరే పాశ్చాత్య దేశం అమెరికాకు వెళ్ళి ఉండొచ్చు. their life will change so rapidly. వారి యొక్క జీవితం అనేది చాలా స్పీడ్గా మార్పు చెందుతుంది. will be totally different. వారు చాలా పూర్తిగా భిన్నంగా ఉంటారు. their outlook on life, వారి యొక్క జీవితాన్ని గమనిస్తూ ఉంటారు. the way they conduct themselves, వారిని చూసుకునే విషయమే కానీ it will be so different. అది చాలా వేరుగా ఉంటుంది. when they come back to India, we look at them, oh, these are Indians, but now they are Americans. అయితే ఇప్పుడు వారు ఎప్పుడైతే తిరిగి వస్తారో అనుకుంటామో వారు భారతీయులా కాదు, వారు అమెరికా వారు అని. no, that's what we expect, isn't it? అదే మనం ఆశిస్తాం, అవునా అండి? But as the prophet said, కానీ ప్రవక్త బ్రానమ్ చెప్తున్నారు, Americans act like Americans. అమెరికా వారిలాగానే ప్రవర్తిస్తారు. Indians will act like Indians. భారతీయులాగానే ప్రవర్తిస్తారు. The spirit is the same. ఆత్మ ఒకటే. So one Indian origin woman in America just 2 weeks or 3 weeks back, 2 వారాల లేకపోతే 3 వారాల క్రితము ఇక Indian origin
migrated in America. She's got citizenship, so she's now American. అయితే భారతదేశంలో పుట్టిన వారు ఆ అమెరికాకు వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ పౌరసత్వం పొందుకున్న వారు అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. She's in that Western culture dress. ఇప్పుడు ఆమె ఆ యొక్క వెస్టర్న్ కల్చర్లోకి వస్త్రాన్ని కలిగి ఉన్నది. ఆమె got a Porsche car. మంచిగా గొప్పనైన కారు కలిగి ఉంది. And there's some incident happened there, some incident where the police has come. అక్కడ ఒక సంఘటన జరిగి పోలీసులు వచ్చారు అక్కడికి. You know what that lady did? ఆ యొక్క స్త్రీ ఏం చేసింది తెలుసా? She spit on the policeman's face. ఆ యొక్క పోలీసు మనిషి యొక్క ముఖం మీద ఆమె ఉమ్ము వేసింది. That became head news. అది చాలా పెద్ద వార్త అయిపోయింది. And how they propagandaed it? అది ఏ విధంగా వారు ప్రతిబింబించారంటే Indian born American woman. ఆ భారతదేశంలో పుట్టిన అమెరికా స్త్రీ అని చెప్పారు వారు. So American will act like American. అమెరికా వారు అమెరికా వారిలాగానే ప్రవర్తిస్తారు. Indian will act like Indian. భారతీయులు భారతీయులాగానే ప్రవర్తిస్తారు. Unless you are a born again Christian, అయితే నువ్వు తిరిగి జన్మించే క్రైస్తవుడు అయ్యేంత వరకు you cannot act like a child of God from heaven. అయితే పరలోకమందున్న దేవుని యొక్క కుమారుడుగా నువ్వు ఆ విధంగా జీవించలేవు. Hallelujah. హల్లెలూయా. He says we are living in America, that's the body part. అయితే మనం అమెరికాలో జీవిస్తున్నట్లయితే అది అమెరికాలో ఒక భాగం But it మాత్రమే. is the soul that conducts our character is from above. అయితే మనకి ఏదైతే సోల్ ప్రాణం కలిగి ఉన్నామో అది దానికి ఉన్న గుణము అది పైనుంచి వచ్చేదే అయినది. See, the body is in India, అయితే ఈ శరీరము భారతదేశంలో ఉంది. but the soul is from above. అయితే ఈ యొక్క ప్రాణం అనేది పైనుంచి వచ్చింది. Because the soul is a part of God. అయితే ఈ యొక్క ప్రాణం అనేది దేవునిలో ఒక భాగము. A part of God dwelling in you and me. దేవునిలో ఒక భాగము నీలో నాలో జీవిస్తూ ఉంది. And the soul is our character. ఆ యొక్క ప్రాణం అనేది ఆ యొక్క మనకు గుణమైనది. So the soul has to conduct the body. ఈ యొక్క ప్రాణం అనేది ఈ యొక్క శరీరాన్ని నడిపించాలి. If this body is not totally surrendered and yielded to the leading of the Spirit of God, ఈ యొక్క దేవుని యొక్క ఆత్మకి ఈ శరీరము పూర్తిగా లోబడి నడవనంత వరకు you cannot do His will. ఆయన చిత్తాన్ని నువ్వు చేయలేవు, చూడలేవు. His will cannot be perfected in you and me. నీలో నాలో ఆయన యొక్క చిత్తం అనేది పరిపూర్ణం కాజాలదు. So that's what our Lord Jesus Christ did in Gethsemane. He said, not my will, but thy will. అందుకని యేసుక్రీస్తుల వారు ఆయన ఉదాహరణగా ఆయన చేస్తున్నారు, నా చిత్తం కాదు కానీ నీ చిత్తం మాత్రమే జరుగును గాక అని. It was very difficult to go to the cross. ఆ కల్వరిలోకి వెళ్ళడం చాలా కష్టతరం అండి. The shame was so much. ఆ యొక్క Shame. Yeah. అది చాలా సిగ్గుకరం అండి. The suffering was, it was unimaginable. అది యొక్క నొప్పి భరించడం అనేది ఊహించలేనటువంటిది. They were going to pull his beard. ఆయన గడ్డం లాగుతూ ఉన్నారు. They were going to spit in his face. వారి ముఖం మీద ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు. They were going to make a crown of thorns and press it into his head, each about 3 inches long. Each thorn. 3 ఇంచుల కల్లా ముళ్ళుని ఆయన తల మీద పెట్టి ఒత్తుతా ఉన్నారు. They were going to make him naked. ఆయన వస్త్రహీనుగా చేశారు. He can see all that in the vision. ఈ యొక్క దర్శనంలో అన్ని కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. But he decided, కానీ ఆయన నిర్ణయం తీసుకున్నాడు, not my will, నా చిత్తం కాదు ప్రభువా, thy will be done. నీ చిత్తమే జరుగును గాక. When you decide to be a Christian, నువ్వు క్రైస్తవుడిగా ఉండటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు, when you decide to be a representative of the kingdom of God, దేవుని యొక్క లోకానికి లేకుండా రాజ్యాన్ని నువ్వు ప్రతిబింబిస్తున్నప్పుడు, the world will not be kind to you. ఈ లోకమంతా నీకు మంచిగా ఉంటుందని ఆశించవద్దు. The world will not be nice to you. నీకు లోకమంతా మంచిగా ఉంటుందని ఆశించవద్దు. Hallelujah. హల్లెలూయా. The world will make fun of you. లోకము నిన్ను తక్కువగా చేస్తుంది, లేకుంటే నిన్ను వెక్కిరిస్తుంది. It will hurt you. అది నిన్ను బాధపరుస్తుంది. It will persecute you. అది నిన్ను బాధ పెడుతుంది. But you have made a decision. కానీ నువ్వు నిర్ణయం తీసుకోవాలి. So the prophet breaks up this book of Ruth into 4 parts. బ్రదర్ బ్రానమ్ గారి యొక్క రూత్ అనే పుస్తకాన్ని 4 భాగాలుగా చేస్తున్నాడు. He says, 1, decision making. ఒకటి నిర్ణయం తీసుకోవటము. Second, he says service. తర్వాత రెండోది పరిచర్య చేయటము. Then he says rest. తర్వాత విశ్రాంతి. And then the reward. తర్వాత బహుమానము. Hallelujah. హల్లెలూయా. Now we are not going into all those details. ఈ విషయాలన్నిటిలోకి మనం వెళ్ళట్లేదు ఇప్పుడు. But we see that because she took the right decision, ఎప్పుడైతే ఆమె సరైన నిర్ణయం తీసుకున్నందుకు, and then she goes into service, she goes in the fields picking up grain. ఇప్పుడు ఆమె ఆ నిర్ణయం తీసుకోవటం వలన ఆమె ఇప్పుడు ఒక రెస్ట్లోకి వస్తుంది. ఆ యొక్క పుల్లలు ఏరుకోవడానికి అక్కడ వచ్చింది ఆమె. She's picking up sheaves, grain.
ఆమె ధాన్యాలు ఏరుకోవడానికి ఆమె వచ్చింది అక్కడ. So after you have made your decision to follow Jesus, ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడించడానికి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత you are supposed to go into service. You are supposed to pick up grain. You are supposed to bring people to the church. అయితే నువ్వు అప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు దేవుని యొక్క సేవలోకి లేక పరిచర్యలోకి వచ్చి నువ్వు ఆ యొక్క విషయాలు తీసుకోవాల్సిన వారమైనావు. And as you are sincere to God in doing that, నువ్వు దాంట్లో దేవునికి నమ్మకంగా చేస్తున్నట్లయితే then he gives you the rest, the baptism of the Holy Ghost. అయితే అప్పుడు నీకు రెస్ట్ అనగా విశ్రాంతి ఇస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం యొక్క రెస్ట్ నీకు ఇస్తాడు. And after that it's only the reward. ఆ తర్వాత కేవలం ఆ యొక్క బహుమానమైనది. So now we see how Ruth was raised. మనం చూస్తాము ఏ విధంగా రూతు ఎత్తబడింది అని. A Gentile woman from a cursed land. ఆ యొక్క అన్య దేశం నుంచి శపించబడిన ప్రదేశం నుంచి Now Naomi and her husband and children, they go away from the house of bread, house of worship. నయోమి తన భర్త తన పిల్లలు అందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఇల్లు అనగా ఆ యొక్క ఆరాధన స్థలం నుంచి వారు బయటకు వచ్చారు. But God was working his program. కానీ దేవుడు తన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. He had a predestination in mind. ఆయనలో ఆ యొక్క జగత్పున భయపడిన ఆ యొక్క ఆలోచన ఆయనలో ముందుగానే ఉన్నది. He had to bring a Gentile Ruth into the Jewish bloodline. అయితే ఆయనకి ఆలోచన ముందుగానే ఉన్నది. ఆ యొక్క అన్ని రాలైన రూతుని ఆయన తీసుకుని వచ్చి యొక్క యూదుల్లోకి ఆయన కలపాలి ఆ యొక్క బ్లడ్ లైన్ లోకి. So what was the reason for all these difficulties in life? ఈ యొక్క లోకంలో లేకుంటే జీవితంలో ఉండే ఈ యొక్క కష్టతాలు ఇబ్బందులు అన్నిటికీ కారణం ఏమై ఉన్నది? God has a purpose and he is working on it. దేవునికి ఒక చిత్తం అనేది ఉంది. దేవుడు ఆ యొక్క ప్రణాళికని నిరూపించడానికి కార్యం చేస్తూ ఉన్నాడు. My precious brother and sister in Christ Jesus, యేసుక్రీస్తులో ప్రశస్తమైన సహోదరి సహోదరులారా, whatever may be your life struggles, నీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టతరాలు ఉన్నా సరే, whatever may be your situations, నీ పరిస్థితి ఏదైనా సరే, whatever may be your problems, నీకున్న సమస్యలు ఏదైనా సరే, every day you are standing at the junction of making a decision. ప్రతి దినమును కూడా నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న ఒక జంక్షన్ దగ్గరికి నువ్వు వస్తూ ఉంటావు. But when you make the decision and you are totally yielded to God, నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని దేవునికి నువ్వు పూర్తిగా నువ్వు లోబడతావో, you can rest assured on Romans 8:28. రోమా 8:29 ప్రకారంగా నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. Now I know my Redeemer liveth. In that the prophet is saying, last one quote and I'm finishing. చివరిగా ఒక కోట్ చెప్పినాడు బ్రదర్ బ్రానమ్ గారు, అది నేను చెప్పి ముగిస్తాను. He says, ఆయన అంటున్నాడు, God's purpose can never be defeated. దేవుని ప్రణాళిక ఎన్నడూ కూడా విఫలము కాదు. Hallelujah. హల్లెలూయా. God's purpose can never be defeated. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం అనేది ఎన్నడూ కూడా ఓడిపోదు. That is why Paul said, అందుకనే పౌలు చెప్పాడు Romans 8:28. రోమన్స్ 8:28 లో What does it say? ఏం చెప్పాడు ఆయన? What does it say? Romans 8:28. ఏం చెప్పాడు ఆయన? All things work together for good. అన్ని సమస్తము కూడా మంచి జరుగుటకే సమస్తము జరుగుతూ ఉన్నాయి. Not to everyone in the world. కానీ లోకంలో ఉన్న అందరి కొరకు కాదు. To them that are called, ఎవరైతే పిలువబడ్డారో వారికి, according to his purpose. ఆయన చిత్తానుసారముగా. Hallelujah. Hallelujah. According to God's purpose in your life, to him that is called, ఆయన దేవుడు ఏదైతే ఆలోచించున్నాడో ఆయన చిత్త ప్రకారముగా, according to his purpose, ఆయన చిత్తానుసారముగా, to them that love him. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. So this is why we need the end time message. అందుకనే మనకి వర్తమానం, అంత్యకాల వర్తమానం కావాలి. To show us our identification. మన యొక్క చిహ్నము లేకుంటే మన యొక్క గుర్తింపు మనకు చూపించడానికి. To identify that God to us. ఆ యొక్క దేవుడు ఐడెంటిఫై చేయబడిన దేవుడు మనకు బయలుపాటు అవ్వడానికి. To tell us the relationship between me and that eternal God. నీకును నాకును ఆ యొక్క నిత్యత్వమైన దేవునికి మధ్య సంబంధం కలిగి ఉండటానికి. And once you have realized who you are, ఒకసారి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎవరైనా గుర్తించినప్పుడు, once you know that there is a purpose of God in your life, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తము లేకుంటే ప్రణాళిక నువ్వు గుర్తించినప్పుడు, hallelujah, హల్లెలూయా, nothing can stop you. ఏది కూడా నేను ఆపజాలదు. No barriers. ఏ అడ్డంకి ఉండదు. Nothing can come your way. ఏది కూడా నీకు ఎదురు రాదు. That's what the prophet is saying in this quote. I'm finishing.
ఈ కోర్టులో బ్రదర్ బ్రహ్మం గారు అదే చెప్తున్నారు. God's purpose can never be defeated. దేవుని యొక్క చిత్తము ఎన్నడూ కూడా ఓడిపోదు. There is nothing can defeat it. ఏది కూడా దాన్ని ఓడించలేదు. So how happy ought we to be today? అయితే మనం ఈ రోజున ఏదైతే అయినామో దాన్ని బట్టి సంతోషంగా ఉండాలి. He is preaching this in 1958. 1958 ఆయన It is మాట్లాడుతున్నారు. not only for the people who were in 1958. ఈ యొక్క మాటలు అక్కడ 58 ఉన్న వారి కొరకే కాదు. It is for you, for me sitting here today. అది నీ కొరకు, నా కొరకు, ఇక్కడ కూర్చుని మనందరి కొరకు. How happy ought we to be? ఎంత సంతోషంగా ఉండాలి మనము, resting upon that beautiful revelation of the word of the living God. ఆ దేవుని యొక్క సజీవమైన వాక్యం బట్టి, ఆ యొక్క ప్రత్యక్షను బట్టి మనం దాని మీద నిలబడిన వారము. What is that revelation? ఆ ప్రత్యక్షత ఏమిటండి? Who is that God? ఎవరు ఆ దేవుడు? Who am I? నేను ఎవరిని? What is the relationship between him and me? ఆయనకు నాకు Hallelujah. సంబంధం ఏమిటి? This is the revelation. This is the essence of the end time message, my precious brothers and sisters. ఈ అంత్యకాలం యొక్క ఈ వర్తమానం యొక్క ప్రాముఖ్యత ఇదే అయిన సోదరులారా. If you have this, is enough. అది నీకు ఉన్నట్లయితే ఇది చాలు. You have your ticket to God, to heaven. అయితే నీకు పరలోకానికి వెళ్ళడానికి నీ టికెట్ నీ దగ్గర ఉంది. All other things are only bonus points for you. Bonus points. మిగతా విషయాలు అన్ని కూడా నీకు బోనస్ పాయింట్లు అయి ఉన్నాయి. So he says there is nothing, things present. ఆయన అంటున్నాడు ఏది కూడా ఈ యొక్క సమయంలో. Okay, you can read in Romans 8 36 to the end. That is it. The same thing he is talking here. Yes, brother. There's neither things present, whatever be your situations, your problems, your difficulties, your ups and downs today. ఈ రోజున నీకున్న ఇబ్బందులే కానీ, నీకున్న కష్టాలే కానీ, ఇబ్బందులే కానీ ఏది కూడా నీకున్నా సరే, there is no things of the past. ఈ గతంలో ఉన్నవన్నీ కూడా నీకు ఉన్నా సరే, or the future, any whatever may come. అయితే నీకు భవిష్యత్తులో రాబోయే విషయాలు ఏదైనా సరే, nothing can defeat God's purpose in your life. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని ఏది కూడా ఓడించజాలదు. There is no sickness, ఎటువంటి బలహీనత లేదు, no sorrow, ఎటువంటి బాధ లేదు, no death, ఎటువంటి మరణం లేదు, no perils or dangers. ఏది కూడా అపాయం లేదు. Nothing can separate us from the purpose of the living God. సజీవమైన దేవుని యొక్క చిత్తానికి మనల్ని ఏది కూడా వేరుబాటు చేయలేదు. Now he is saying it in a different way here for our understanding, for our better understanding. He is saying ఈ మన ఆయన మంచిగా వివరించడానికి, మనకు అర్థం చేసుకోవడానికి వేరే మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. We all have imaginations, no? మనం అందరూ ఒక ఊహ గానం అనేది ఉంటుంది, అవునా అండి? Something is not there, but we imagine something. ఏదైతే లేదు దాన్ని మనం ఊహించుకుంటాము. Especially children, parents will imagine the future of their children. అయితే తల్లిదండ్రులుగా వారి పిల్లల యొక్క భవిష్యత్తును వారు ఊహించుకుంటారు. When a son and daughter, when a young couple are married, they'll think, and they get a baby, they'll want to see, they'll imagine which school I can send my child to. అయితే ఒక స్త్రీ లేకుంటే పురుషుడిగా వారు పెళ్లి చేసుకుంటారు. వారి కపుల్స్కి పుట్టిన జంటకు పుట్టిన వారు పుట్టినప్పుడు వారి పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలని వారు ఊహించుకుంటూ ఉంటారు. Now Ravi is thinking about Jerusha. అయితే ఇప్పుడు రవి జెరుషా గురించి ఆలోచిస్తుండొచ్చు. When Jerusha goes up, he'll think, I'll have to get her married. I need a good bridegroom for her. అయితే ఎప్పుడైతే జెరుషా పెద్దదై ఎదుగుతుందో అప్పుడు ఆమెకు పెళ్లి చేయాలి, అప్పుడు తర్వాత ఆమెకు ఒక వరుడిని కూడా వెతకాలని ఆలోచిస్తుండొచ్చు. So we have imaginations. మనకు అన్ని ఒక ఊహాగానాలు ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Our Father also has imaginations. మన తండ్రి కూడా ఆలోచన ఉన్నది of you and me. నీ గురించి నా గురించి ఆయన ఊహిస్తూ ఉన్నాడు. Oh, what a loving God. ఎంత ప్రేమ గల దేవుడు అండి. And this wonderful man, this prophet, the way he projects that God to us. Wow. ఎంత అద్భుతమైన దేవుణ్ణి ఆయన ప్రవక్త బ్రానం గారు ఆయన మనకి వివరిస్తూ ఉన్నాడు. He is saying what God has imagined in his mind. దేవుడు తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఊహించుకొని ఉన్నాడు. What God has purposed in his heart. దేవుడు ఆయన హృదయంలో ఎటువంటి పర్పస్ ని కలిగి ఉన్నారు, చిత్తాన్ని కలిగి ఉన్నాడు. To bring it to pass. అది ఉనికిలోకి వచ్చటకు. For whom? ఎవరి కొరకు? I will not say for you. నేను నీ కొరకని నేను చెప్పను. I will say for me. నేను నా కొరకని చెప్తాను. Hallelujah. హల్లెలూయా. So I'm asking the question, for whom? నేను మరలా అడుగుతున్నది ఎవరి కొరకు అది? For me. నా కొరకు. నాకు. For me. నా కొరకు. Amen. Hallelujah. 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 God bless you. So when God has imagined in his mind what God has purposed in his heart to bring it to pass,
దేవుడు ఏదైతే తన హృదయంలో లేకుండా ఆలోచన కలిగి ఊహించుకొని ఉన్నాడో అది ఉనికిలోనికి వచ్చలాగున there's no demon, ఎటువంటి దుష్టుడు లేడు, there's no power, ఎటువంటి శక్తి లేదు. there's nothing can ever separate God's great, immortal, eternal plan. దేవుడు ఆ యొక్క ప్రణాళికను ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని ఏది కూడా సపరేట్ వేరు చేసేది ఏది కూడా లేదు. It must be as God has said. అది దేవుడు ఏ విధంగా చెప్పాడో అది ఆ విధంగానే ఖచ్చితంగా ఉండి తీరాలి. Hallelujah. హల్లెలూయా. So if you and I have been in the mind of God before the foundation of the world, ఈ లోకపు జగత్ పునాది వేయబడక ముందు నీవు నేను ఆయన ఆ యొక్క ఆలోచనలో ఉన్నాము. if we have come from eternity, మనము నిత్యత్వంలో నుంచి వచ్చినట్లయితే we are going back to eternity. మనము తిరిగి నిత్యత్వంలోనికి వెళ్తాము. There's nothing going to stop us from going. అక్కడికి వెళ్ళటానికి ఏది కూడా మనల్ని ఆపజాలదు. The ticket is given. ఆ యొక్క టికెట్ నీకు ఇవ్వబడింది. The visa is already available. ఆ యొక్క వీసాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. We are waiting for the aircraft. మనం ఇప్పుడు ఆ యొక్క విమానం కొరకు ఎదురు చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you happy? మీరు సంతోషంగా I am ఉన్నారా? happy to be a son of God. దేవుని కుమారుడిగా ఉండడానికి నేను సంతోషిస్తున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని God bless you. God bless you.